వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అబూజ్మాడ్ అంతర్యం ఏమిటి? వాస్తవానికి కొన్ని నెలలుగా వామపక్షాల పార్టీలే కాకుండా అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని కరాఖండిగా ప్రజా సంఘాలు, ప్రజా దర్బార్లు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వాలకు కోరుతున్నప్పటికీ ఆపరేషన్ కగార్ను ఆపకుండా లక్షలాది మంది బలగాలతో అబూజ్మాడ్ లాంటి ఏదైతే దండకారణ్య ప్రాంతంలో చుట్టుముట్టి వందలాది మావోయిస్టులకు సంబంధించింది, అలాగే మావోయిస్టులతో పాటు అనేక ఆదివాసులను చంపుకుంటూ అక్కడ దండకార్యం ప్రాంతం నుండి నక్సలైట్ మొత్తం పూర్తిగా తుడిచిపెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో అందులో భాగంగానే ఇందుకోసం మనం ఒక గుర్తించవలసిన విషయం ఏమిటంటే, కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మాట్లాడుతూ 2026 మార్చ్ వరకు దేశం నుండే నక్సలైట్ ఈ పదాన్నే లేకుండా చేస్తాము అనేదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈరోజు ఎట్లయితే ఏమైతే ఆయన చెప్పారో అదేవిధంగా ఈరోజు ప్రతి చోట దాడులు జరుపుతూ కేంద్ర వర్గాలతో చుట్టుముట్టి ఎన్కౌంటర్లు చేసుకుంటూ అనేక మందిని చంపుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఒక్కసారిగా దేశవ్యాప్తం ఉలిక్కిపడ్డట్టుగా దేశం కాదు ప్రపంచవ్యాప్తమే ఉలిక్కిపడ్డట్టుగా సిపిఐ మావోయిస్టు పార్టీకి సంబంధించిన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజు ఎలియాస్ గంగన్న, గజ్జల గంగారాం పేరు పెట్టుకొని గంగన్న పాత్రగా నిర్వహిస్తున్న నంబాల కేశవరావును కూడా నిన్న కాల్ చేయడం జరిగింది ఎన్కౌంటర్ పేరిట. అతనితో పాటు అవామీ జంగ్ చీఫ్ ఎడిటర్ అయినటువంటి నాగేశ్వరరావును కూడా చంపారు. నంబాల కేశవరావుకు సంబంధించింది మనం ఒకసారి చూస్తే ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో బీటెక్ విద్య పూర్తి చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిన నంబాల కేశవరావుకు సంబంధించిన ఒక్కసారి కూడా ఎక్కడ కూడా చరిత్రలో ఆయనను పట్టుకున్నట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు లేవు. అంచెలంచెలుగా ఎరిగి విద్యార్థి సంఘ నాయకులుగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా సంబంధించి, దాని తర్వాత రాడికల్ యూత్ లీగ్ ఇతర సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ పార్టీలో, దాని తర్వాత సిపిఐ మాస్ పార్టీకి ఈరోజు ఏదైతే సెక్రటరీగా వ్యవహరించిన నంబాల కేశవరావు, ఆయన మీద దాదాపుగా అనేక రాష్ట్రాలలో అలాగే కేంద్రానికి సంబంధించిన అనేక రివార్డ్స్ కూడా ఆయన మీద ప్రకటించబడింది. ఆయనకు సంబంధించిన వాస్తవానికి ఒక దేశానికి సంబంధించిన ఒక పార్టీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ, దానికి ఒక పార్టీగానే కాకపోతే ఏంటంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని గురించి వారు అడవుల బాట పట్టారు. ఆదివాసీలకు సంబంధించిన అనేక సమస్యలపై పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పోరాటాన్ని ఒకటి పక్కన పెట్టి ఆయుధాలను విడిచిపెట్టి వస్తాము, ఆయుధాలను ఉపయోగించము అని 6 నెలల పాటు సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ పీస్ కమిటీకి సంబంధించిన అనేక మంది ప్రజా సంఘాల వాళ్ళు, వామపక్ష పార్టీలు వాళ్ళు ఎప్పుడైతే చెప్తున్నారో ఆపరేషన్ కగార్ ఆపేయండి, వాళ్ళు చర్చలు పిలిపించి మాట్లాడండి అనే ఈ సమయంలోనే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో అందులో నంబాల కేశవరావు మృతి చెందారో దాని పట్ల అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. చాలామంది వామపక్ష పార్టీలు కానివ్వండి, సివిల్ లిబర్టీస్ కమిటీ కానివ్వండి దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషయంపై ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమమే అబూజ్మాడ్ అంతర్యం ఏమిటి. వాస్తవానికి ఇంతమంది ఇన్ని పార్టీలు చెప్తున్నప్పటికీ ఆపరేషన్ కగార్ను నిలిపివేయడమే కాకుండా ఇంకా అనేక మందిని చంపుతున్నారు. నిన్న ఏదైతే 27 మందిని చంపారని చెప్పారో అంతకుముందు అనేక మంది చంపారు. ఇప్పటికీ 19 దాకా 20 శవాలు అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతంలోని మార్చరీలో ఉన్నాయి. వారికి గుర్తుపట్టలేనంత విధంగా ఉన్నాయి. వారికి సంబంధించిన ఇంకా చాలామంది గుర్తుపట్టవలసి ఉన్నది అని చెప్తున్న నేపథ్యంలోనే ఈరోజు కూడా మరే అదే ఆపరేషన్ కగార్లో భాగంగానే ఇంకా 5 మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యులు చనిపోయారని చెప్తున్నారు. ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి చర్చల కమిటీకి సంబంధించిన ఫౌండర్ ఏవైతే ఉన్నారో దానికి సారథ్యం వహిస్తున్న జస్టిస్ చంద్రకుమార్ గారు మనతోటి జూమ్ లింక్లో అతనికి మన జస్టిస్ చంద్రకుమార్ గారికి స్వాగతం చెప్తున్నాము. అలాగే ప్రజా సంఘాల నాయకులు అయినటువంటి గాజర్ల అశోక్ గారు కూడా మనతోటి ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీకి నిర్వహిస్తున్న ఈ డిబేట్లో మనతోని మనకు పంచుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి, అలాగే ఇది విశ్లేషించడానికి మనతోటి గాజర్ల అశోక్ గారు ఉన్నారు. అలాగే జయ వింధ్యాల గారు
ప్రజా సంఘాల నాయకురాలైనటువంటి జయవింధ్యాల గారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు ఫోర్స్ ఐస్ టీవీ ద్వారా. అలాగే అత్తిలి విమల సిపిఐ నాయకురాలు కూడా మనతోటి జాయిన్ అయిపోతారు. ఫస్ట్ ఇంకోసారి ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు స్టూడియోలో ప్రత్యేకంగా ఈ విషయంపై అబూజ్మడ్ అంతర్యం ఏమిటి, వాస్తవానికి ఈ వెనకాల కారణాలు ఏమిటి, కేవలం ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చేతిలో ఉన్నదా, లేకపోతే ఏదైతే కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ కంపెనీలు అక్కడ ఖనిజ సంపదనికి దోచుకోవడానికే, అక్కడి నుంచి వెళ్ళి తరలించడానికే ఇదంతా వ్యవహారం జరుపుతున్నారా అని విశ్లేషించడానికి డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఫస్ట్ మాట్లాడాలని నేను కోరుతున్నాను. సుధాకర్ శర్మ గారు ఈ విషయంపై మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక మారణహోమం తర్వాత కూడా మళ్ళీ అటువంటి ఒక విధానమే మనం ఈరోజు కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మన ఫోకస్ అంతా కూడా అసలు ఈ అబూజ్మాడ్ వెనక ఉన్నటువంటి అసలు ఆంతర్యం ఏమిటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ముఖ్యంగా ఈ ఎవరైతే గిరిజనులు ఉంటారో, ఆదివాసీలు ఉంటారో, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి ప్రాంతం అంతా కూడా ఖనిజ సంపదకు ఆలవాలంగా మనం భావించవచ్చు. అలాగే ముఖ్యంగా గిరిజనుల యొక్క, అలాగే ఆ అరణ్యాల్లో ఉన్నటువంటి వారి యొక్క రూపురేఖలను మేము సమూలంగా మార్చి వారికి ఒక కొత్త దశను మేము ఏర్పాటు చేస్తామన్నటువంటి నేపథ్యంలోనే మేము అక్కడ ప్రగతికి ఆటంకంగా ఉన్నటువంటి కొంతమందిని మేము నిర్మూలించి తద్వారా మేము మీ అందరి జీవితాల్లో కూడా వెలుగుల్ని ప్రసాదిస్తామనేటువంటి ఒక నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు మనం భావించవచ్చు. అయితే నిజంగా అక్కడ దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం అదేనా? అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మావోయిస్టులలో కూడా వారికి ఉన్నటువంటి ఉద్దేశం, లక్ష్యం, వారి యొక్క గమ్యం, ప్రయోజనం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా కాలంగా అణిచివేయబడుతున్నారు. అలాగే ఖనిజ సంపద కోసం వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ధాటిని, అలాగే వారి యొక్క ఒత్తిళ్లను తట్టుకునేటువంటి నేపథ్యం వీరికి లేదు. కాబట్టి సాయుధాలతో వారిని ఎదుర్కొని నిజంగా అక్కడ ఉన్నటువంటి అడవినే నమ్ముకొని, అడవే తమ ఇల్లుగా భావిస్తూ, అరణ్యాన్నే తమ యొక్క సంపదగా భావిస్తూ బ్రతుకుతున్నటువంటి ఆ అరణ్యవాసులకు మేము తోడుగా ఉంటాము అనేటువంటి ఒక ధైర్యాన్ని చెబుతూ మేము ఉంటున్నామని ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు కూడా అక్కడ సాయుధాలతో వారు అక్కడ సంచరిస్తూ ఆ నేపథ్యంలోనే వారు కూడా కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, అలాగే అక్కడ ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వారు కానివ్వండి, వారిద్దరి లక్ష్యం ఒకటే. వారు చెప్పేది మాత్రం, వారు వ్యక్తం చేసినటువంటి విధానంలో మాత్రం గిరిజన శ్రేయస్సు. మరి అటువంటి గిరిజన శ్రేయస్సు అని అన్నప్పుడు మరి రెండు వర్గాలకు సంబంధించిన వారి యొక్క మార్గాలు వేరుండొచ్చు, అలాగే వారి యొక్క విధి విధానాలు వేరు ఉండొచ్చు. కాబట్టి ఆ నేపథ్యంలో ఎప్పుడైతే అందరూ కలిసి కూర్చొని కనుక మాట్లాడుకోగలిగితే, పరస్పరం ఒక అద్భుతమైనటువంటి అవగాహన కనుక రాగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్యను మనం ఒక సమన్వయమైనటువంటి వాతావరణంలో పరిష్కారం చేసుకోవచ్చు. దానికి భిన్నంగా ఇప్పుడు ఎలా ఉందంటే అక్కడ పట్టు విడుపు అనేటువంటి ఒక నేపథ్యం లేకుండా ఉండటం వల్ల ఈరోజు ముఖ్యంగా నేను భావించేది ఏమిటంటే మేధావులపైనే ఈ యొక్క చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే వారందరూ ముందుకు రావాలి, ఈ రెండు వైపులను వారు కలపాలి, అప్పుడే శాంతి అనేది ఇక్కడ నెలకొల్పబడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు మన చర్చా కార్యక్రమంలో ఆనరబుల్ జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఉండటం చాలా విశేషం. అలాగే మన మిత్రులు అందరూ కూడా ఉన్నారు, సోదరీమణులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పాటు కోసం వారు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఎలా ఉంటాయి, వాటిని ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్గా మనం ఎలా నిర్మించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సుధాకర్ శర్మ గారు, థ్యాంక్స్ వెరీ మచ్. ఇప్పుడు ఒకసారి జస్టిస్ చంద్రకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. చంద్రకుమార్ గారు, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నట్టు ఏనప్పుడైతే ప్రజా సంఘాల వాళ్ళు పిలిపించారో సీజ్ ఫైర్ చేయండి, మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాము, వాళ్ళు కూడా సీజ్ ఫైర్ చేయడానికి ముందుకు వస్తారు అనే ప్రజా సంఘాల పిలుపు మేరకు ఎప్పుడైతే వాళ్ళు సీజ్ ఫైర్ ప్రకటించారో 6 నెలల పాటు, ఆ సీజ్ ఫైర్లో భాగంగానే ఈరోజు నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్ ఎలియాస్ గంగన్న చనిపోవడం జరిగింది. అలాగే దానితోటి నాగేశ్వరరావు కూడా చనిపోయారు, అనేక మంది 27 మంది చనిపోయారు. ఎక్కడ చూసినా కూడా ఒక్క తూట కూడా వాళ్ళు పేరినట్లు కూడా ఎక్కడ కూడా మనకు దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ రోజు బసవరాజు గారు ఏదైతే చనిపోయారో ఆ విషయంపై మీరే అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా మీరు పోస్ట్ చేశారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ మ్యూట్ మోడ్. సార్ మ్యూట్ మోడ్ ఉంది సార్, అన్మ్యూట్ చేసేయండి సార్.
అక్కడ రెడ్ సిగ్నల్ వస్తుంది కదా, దాన్ని ఒకసారి ఇటు మీద క్లిక్ చేస్తే అన్మ్యూట్ అయిపోద్ది. సార్ నాట్ ఎట్ సార్. ఓకే రైట్. ఇదే విషయంలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్. లెటస్ విల్ మూవ్ టు మిస్టర్ గాజర్ల అశోక్ గారు. ఈ రోజు ప్రస్తుతం ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఈ విషయంపై బసవరాజు ఎలియాస్ గంగన్న ఏవైతే చనిపోయారో వీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి సార్? ఎస్ సార్. కెన్ ఐ గెట్ చంద్రకుమార్ గారు? అశోక్ సార్ మాట్లాడచ్చు కదా జస్టిస్ గారితో? రైట్ సార్. జస్టిస్ చంద్రకుమార్ గారు, ఎస్ గో హెడ్ సార్, వీఆర్ గెటింగ్ యూ. మన దేశానికి గొప్ప సంస్కృతి ఉంది, మన దేశానికి గొప్ప చరిత్ర ఉంది. మన దేశం ఏంటంటే ప్రపంచంలోనే ఇవాళ శాంతి సందేశం ఇచ్చినటువంటి బుద్ధుడు పుట్టినటువంటి దేశం. బుద్ధుడు ఇచ్చినటువంటి శాంతి సందేశాలు ఇవాళ అనేక దేశాల్లో, శ్రీలంకలో, మయన్మార్లో, చైనాలో, జపాన్లో, అనేక దేశాలు, ఇండోనేషియాలో అనేక దేశాల ప్రజలకు ఒక కొత్త దారి, కొత్త వెలుగు చూపిస్తున్నది. అది మన కల్చర్, అది మన సివిలైజేషన్. తర్వాత స్వతంత్ర పోరాటంలో కూడా ఎన్నో జరిగినప్పటికీ మహాత్మా గాంధీ నాయకత్వాన, వినోబా భావే, మహాత్మా గాంధీ వీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతియుతంగానే జరపాలనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని మనకు చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ విషయం ఏంటంటే శాంతి, మరి మావోయిస్టులు శాంతి కోరుతున్నారా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు, లేక మావోయిస్టులు గతంలో చేశారు కదా నేరాలు అని చెప్పేసి చెప్పవచ్చు. సరే, అంటే ఎప్పుడైతే ఒక మనిషి మారుతున్నాడో, ఒక మనిషి తన పంతాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడో, నేను కాల్పులు విరమిస్తా అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పినారో, ఎప్పుడైతే మేము ఆయుధాలు వాడము, సీజ్ ఫైర్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినారో, ఎందుకంటే మేము మార్చిలో మేము శాంతి డైలాగ్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత మేము పత్రికాముఖంగా ఇద్దరికి చెప్పాము, ఇటు ప్రభుత్వానికి చెప్పాము, అటు మావోయిస్టులకు చెప్పాము, అయ్యా ఇది పద్ధతి కాదు, ఒకరినొకరు చంపుకోవడం చాలా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి, అందరూ చనిపోతున్నారు, పోలీసులు వాళ్ళు కూడా చనిపోతున్నారు, అమాయక గిరిజనులు చనిపోతున్నారు, మావోయిస్టు కూడా చనిపోతున్నారు, ఈ పద్ధతి మంచిది కాదు, మీరు ఒకరితో ఒకరు చర్చలు జరపండి అని చెప్పేసి ఇద్దరికి మేము విజ్ఞప్తి చేసినాం. చేస్తే వెంటనే మావోయిస్టులు స్పందించి వాళ్ళకు పత్రికాముఖంగానే ఒక లెటర్ ఇచ్చారు. వాళ్ళు ఏమని చెప్పారంటే, మేము శాంతి చర్చలకు చర్చిస్తామే, మేము వస్తాము శాంతి చర్చలకు, అయితే మాకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించండి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మేము శాంతి చర్చలకు వస్తాము, మేము ఆయుధాలు వాడము అని చెప్పిన తర్వాత ఒక యుద్ధ అంటే వార్ ఫీల్డ్ లో, యుద్ధ రంగంలో కూడా ఇదైతే అసలు అప్పుడు అక్కడ యుద్ధ రంగమే లేదు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. అయితే కేవలం మేము శాంతి చర్చలకు వస్తాము, మేము చర్చిస్తాము అని అన్న తర్వాత అలాంటి వాళ్ళని చుట్టుముట్టి చంపడం అనేటటువంటిది అది చట్టరీత్యా జరుగుతుందా, అది న్యాయమా, అది ధర్మమా అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఇక్కడ వాళ్ళు చర్చిస్తారు. తర్వాత మళ్ళీ ఇంకో లెటర్ కూడా రాస్తారు. తర్వాత మళ్ళీ ఇంకో దాదాపు 3-4 లెటర్స్ మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చినాయి, అవన్నీ పత్రికల్లో కూడా వచ్చినాయి. అందులో చాలా స్పష్టంగా చెప్పారు, మీరు సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్పేసి చెప్తున్నారు, ఆయుధాలు శాశ్వతంగా వదలాలని చెప్పేసి చెప్తున్నారు. అలాంటి అనేక విషయాల గురించి మేము చర్చించడానికి మా కేంద్ర కమిటీ సభ్యులకు సమావేశం జరగాల్సి ఉన్నది. ఇవాళ కేంద్ర కమిటీ సభ్యులు ఎక్కడెక్కడో ఉన్నారు, మేము వాళ్ళందరినీ ఒక దగ్గర కలుసుకునే పరిస్థితులు మీరు కల్పించినట్లయితే మేము ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య భారతదేశం లోపల సాయుధ పోరాట మార్గమా అవునా కాదా అనేటటువంటి దాని విషయంలో వాళ్ళకు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసిన తర్వాత ఏంటి పరిస్థితి, ఏం చేయాలి? ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళు. ఒక అవకాశం అయితే ఏం పోయింది? ఒక అవకాశం అయితే కేంద్రానికి మన నష్టమా, అమిత్ షా గారికి మన నష్టమా, మోడీ గారికి మన నష్టమా, ఎవరికి నష్టమా చెప్పండి. ఒక 10 రోజులు, వారం రోజులు సరే మీ కేంద్ర కమిటీ వాళ్ళు కూర్చొని నిర్ణయం చేయండి అయ్యా బాబు అని చెప్పేసి వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం వెనకంజ వేస్తున్నది? రెండవది, మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, వస్తామని చెప్పేసిన తర్వాత ఇంకా మీరు బలగాలను పెంచి వేలాది మంది బలగాలను తీసుకొని మొత్తం హెలికాప్టర్లు, రకరకాల డ్రోన్ల సాయంతో వాళ్ళని వేటాడడం, జంతువులను వేటాడినట్లు వేటాడేటటువంటి పద్ధతికి పూనుకోవడం అనేది ఇది ఏమాత్రం మానవత్వము, ఇది ఏమాత్రం సరైనటువంటి పద్ధతి. ఇప్పుడు మేము ఒకటే కోరుతున్నాం, మేమేమంటున్నామంటే మేమేమి ఈ పార్టీ జగాదు, మాకు మావోయిస్టు పార్టీతో ఏమి సంబంధాలు లేవు,
అదేవిధంగా మేము ఏ సంస్థ తరఫున కూడా మేము మాట్లాడడం లేదు. మా అంతటా మేమే శాంతి చర్చల కమిటీని ఏర్పాటు చేసినాము. జయ వింజాల్ గారు కూడా శాంతి చర్చల కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే మా శాంతి చర్చల కమిటీ నుంచి మేము కోరిన తర్వాత మీరు ఆపరేషన్స్ మొదలు పెడితే ఏం జరిగింది పరిస్థితి చెప్పండి. 3 గ్రౌండ్ పోలీసులు చచ్చిపోయారు. దాని తర్వాత 2 ఎస్ఐలు తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు ఈ నారాయణపూర్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్స్ ఫలితంగా 1 కానిస్టేబుల్ చనిపోయినట్లు అందులోనే ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగింది, కొన్ని పత్రికల్లో వచ్చింది. మరి ఇంకా కొంత 5 కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పేసి వచ్చింది. సరే, ఏ వార్తలు ఏది కరెక్ట్ అది వేరే విషయం. నేనేమంటున్నానంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ అయినా లేకపోతే ఒక్కొక్క మావోయిస్ట్ అయినా లేకపోతే ఒక ఆదివాసి అయినా ఒక కన్న తల్లి తండ్రి వాళ్ళు ఎంత బాధపడతారు. ఎవరైనా తల్లిదండ్రి శవాన్ని చూడాలనుకుంటారా? తమ పిల్లల శవాలను చూడాలనుకుంటారా? అందులో అలాంటిది ఇవాళ ఇప్పుడు గ్రౌండ్ పోలీసులు అనుకోండి, వాళ్ళు ఏం పాపం చేశారని ఎందుకు ప్రాణాలు గొప్పల? ఇవాళ ఒక కానిస్టేబుల్ చనిపోయాడు నారాయణపూర్లో. ఆయన ఒక కానిస్టేబుల్ ఎందుకు చనిపోవాలి చెప్పండి? ఎందుకు చనిపోవాలా? దీన్ని ఆపే అవకాశం మీకు ఇచ్చారు మావోయిస్టులు. దీన్ని కూడా ఇలాంటి ఒక సంఘటన జరగకుండా చర్చలు చేద్దాము, మాట్లాడదామని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చినారు. మరి అలాంటప్పుడు నువ్వు నేను చేయను అంటే చర్చలే చేయను అంటే అది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అంటే చర్చలు చేయనంటే. ఇంకొకటే ఒక పాయింట్ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. మన దేశంలో ఇవాళ అమిత్ షా గారు ఒకటి మాట్లాడుతూ నక్సలిజం నిర్మూలనలో ఇది ఒక మైలురాయి, విజయం, ఇది ఒక విజయం అని చెప్పేసి వర్ణించాడు. మన ప్రధానమంత్రి మోడీ గారు ఆపరేషన్ లో పాల్గొన్న బలగాలను చూసి నేను గర్విస్తున్నాను అని చెప్పేసి చెప్పడం అన్నాడు. అంటే ఇది ఎక్కడ నేను చూడలేదండి. ఒక వ్యక్తిని చంపిన తర్వాత, ఒక నాయకుడిని చంపిన తర్వాత ఒక వ్యక్తి చనిపోవడాన్ని చూసి మేము సంతోషిస్తున్నాము, మేము గర్విస్తున్నాము, మేమేదో దీన్ని ఒక విజయంగా భావిస్తున్నాము అని ఏ దేశ సంస్కృతి చెప్తున్నది? ఏ దేశ కల్చర్ చెప్తున్నది? ఇది ఎక్కడైనా ఉందా? ముఖ్యంగా భారతదేశంలో ఉందా? అరే మీరు రామాయణాన్ని భారతాన్ని చదువుతారు కదా నయ్యా, దయచేసి ఒకసారి మీరు రాముడు మా ఆదర్శం అంటారు కదా, రామాయణం చదవండి. రామాయణంలో రావణుడు చనిపోయిన తర్వాత అక్కడ విభీషణుడు ఏడుస్తూ ఉంటే రాముడు అక్కడికి వెళ్ళి అతన్ని ఓదారుస్తూ ఏమంటాడంటే, రావణుడు గొప్ప పరాక్రమవంతుడు, ఆయన ఎంతో పరాక్రమంతో పోరాడాడు, ఆయన ఎంతో ప్రజ్ఞావంతుడు, ఈ ప్రజ్ఞావంతుడైనటువంటి ఈ వీరునికి ఇంద్రాది దేవతలను గడగడలాడించాడు రావణుడు అని చెప్పేసి మరి శ్రీరాముడు పొగిడాడు ఇక్కడ విషయం. మరి ఇంకొక విషయం కూడా చెప్పాడు ఏంటంటే, ఏదైనా వ్యతిరేకత, శత్రుత్వం, వైరభావం ఉంటే అది చనిపోయేంత వరకే కానీ చనిపోయిన తర్వాత ఉండదు, ఎవరి పట్ల ఉండకూడదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఏంటి మీరు రామాయణం ఫాలో అవుతున్నారా, మహాభారతం ఫాలో అవుతున్నారా? మహాభారతంలో ఎక్కడైనా చూపించండి. ఏది దుర్యోధనుడు చనిపోతేనో, భీష్ముడు చనిపోతేనో, ద్రోణుడు చనిపోతేనో, కర్ణుడు చనిపోతేనో పాండవులు హర్షం వ్యక్తం చేసినట్లు ఎక్కడైనా చూపించండి. ఏం సంస్కృతి మీరు ఫాలో అవుతున్నారు? ఏమి నాగరికత మీరు ఫాలో అవుతున్నారు? భవిష్యత్ తరాలకు మీరు ఏం నేర్పదలుచుకున్నారు? ద్వేషం నేర్పిస్తారా? పగ నేర్పిస్తారా? చంపడం కరెక్ట్ అని చెప్పేసి మీరు చెప్తారా? ఇది ఏమాత్రం కూడా సహించినటువంటి విషయము. దీన్ని భారత ప్రజలు, ముఖ్యంగా నాగరికత కలిగినటువంటి వాళ్ళు, మేమెంతో ఇది గొప్ప సంస్కృతికి వారసులమైనటువంటి మేము దీన్ని ఇలాంటి ఒక స్టేట్మెంట్ లో ఒప్పుకోము. అదిగాక నువ్వేమంటున్నావు, నేను మార్చి 26 కల్లా మావోయిస్టులు అందరినీ నిర్మూలిస్తా అని చెప్పి చెప్తున్నావు. నువ్వు అది ఏంటి స్టేట్మెంట్? ఒక హోమ్ మినిస్టర్ చెప్పాల్సిన స్టేట్మెంట్. నేను ఒక మనుషుల్ని చంపుతానంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? మీరు రాజ్యాంగ ప్రమాణం చేశారు కదా. ఆర్టికల్ 21 ఏమని చెప్తున్నది? ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 ఎవరికైనా ఒక డిక్లరేషన్ ఇచ్చే, ఫలానా గ్రూప్ అని చంపేస్తాం, ఫలానా వాళ్ళని ఈ రోజు కల్లా చంపేస్తాము, నిర్మూలిస్తాము అని చెప్పవచ్చా? ఇది ఎంత మాత్రం రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం, మన దేశ సంస్కృతికి, నాగరికతకు విరుద్ధం. ఇప్పటికైనా ఏ ఒక్క వ్యక్తి కూడా ఎవరైనా చనిపోయినా కూడా ఇవాళ కేంద్రాన్ని బాధ్యత. ఒక కానిస్టేబుల్ చనిపోయినా, హెడ్ కానిస్టేబుల్ చనిపోయినా,
ఒక గ్రేహౌండ్ పోలీస్ చనిపోయినా, ఒక ఎవరు చనిపోయినా, రేపు తెల్లారి ఒక మావోయిస్ట్ చనిపోయినా, ఒక ఆదివాసీ చనిపోయినా, దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మనం గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్దాం. గాజర్ల అశోక్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజు ఎలియాస్ గంగన్న అనేట ఆయన ఒక కేంద్ర కమిటీకి సంబంధించిన నాయకుడు, అంటే సెక్రటరీ ఆఫ్ ద సిపిఐ మాస్ పార్టీ. దానికి సంబంధించిన ఎలాంటి భద్రతలు ఉంటాయి, ఆ భద్రతల మధ్య అతనికి దగ్గరికి చేరుకోవాలంటే అనేక మంది మాయిస్టులను దాటి అక్కడ వెళ్ళవస్తుంది. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలకు సంబంధించింది కూడా వారు ఎక్కడ కూడా ఆయుధాలు వాడినట్టు కూడా దాఖలాలు లేవు. డైరెక్ట్గా నంబాల కేశవరావు అనేట ఆయననే ఈరోజు చంపడం జరిగింది. ఈ విషయంపై మీరు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏదైతే ప్రజా సంఘాల వాళ్ళు చెప్తున్నారో దాని మీద ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? అంటే జస్టిస్ చంద్రకుమార్ సార్ గారికి, మీకు, మీ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు. అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే దాంతో పాటుగా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సార్ చాలా వివరంగా, చాలా మానవీయ కోణంలో అసలు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా చాలా లోతుగా ఇప్పటిదాకా చెప్పారు. వాస్తవానికి వాళ్ళు కాల్పుల విరమణ అనేటువంటి విషయాన్ని ప్రకటించిన తర్వాత ఒక రకంగా వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నారు. చేతులు కట్టుకొని కూర్చున్న వాళ్ళ మీద విరుచుకుపడి దాడి చేసి చంపడం అనేది, అది బయట నుంచి ఒకవేళ పట్టుకొచ్చి చంపినా, లేదా చేతులు కట్టుకొని కూర్చున్న వాళ్ళ మీద విరుచుకుపడి చంపినా, రెండిట్లో పెద్ద తేడా ఏం లేదంటున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళు బయట పౌర సమాజం ఏదైతే కోరుతున్నదో, ప్రజలు ఏదైతే కోరుతున్నారో దాన్ని వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు. దాన్ని అంటే పరిష్కరించాలి, సమస్య పరిష్కరించాలనే వైపుగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ పార్టీ నాయకత్వంతో వాళ్ళు చర్చించుకునేటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఒక రకంగా నమ్మించి వాళ్ళ మీద దాడి చేసేటువంటి పద్ధతిలో ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా అది గర్హనీయమైనటువంటి చర్య అనేది మనకు కనబడుతున్నది. అక్కడ సంఖ్యారీత్యా వాళ్ళు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఏంటిది అనేది ఆ పార్టీ ప్రకటిస్తేనే తెలవాల్సి ఉంది. వాస్తవంగా అక్కడ జనరల్గా అయితే పార్టీ గతంలో మేము ఉద్యమాల్లో పనిచేసిన నాడు కూడా ఉన్నటువంటి అనుభవం అయితే అట్లాంటి పెద్ద నాయకత్వానికి కొంత ఎక్కువ భద్రతకు సంబంధించినటువంటి బలగాన్ని పెద్ద ఎత్తున ఉంచుకోవడం అనేది గతం నుంచి కూడా కొనసాగినటువంటిది. అయితే ఈ మారిన పరిస్థితుల రీత్యా కావచ్చు, లేదా ఇందాక చెప్పినట్టుగా ఈ చర్చలు అనేటువంటి వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసము వాళ్ళు ఇంకేదైనా కోఆర్డినేషన్ కోసము విడివిడిగా ఉండి ఏమైనా దాడి గురైనరా అనేది అది పార్టీ ప్రకటిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కొంతమంది ప్రజాసంఘ నాయకులు దీనికి సంబంధించిన ఎవరైతే 27 మంది నిన్న చనిపోయారో, ఈరోజు 5 మంది చనిపోయారు, గతంలో కూడా చాలామంది చనిపోయారు. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బసవరాజ్ చనిపోయిన తర్వాత, అంటే నంబాల కేశవరావు గారు చనిపోయిన తర్వాత వారికి సంబంధించిన కేసును సుమోటోగా స్వీకరించాలి సుప్రీంకోర్టు దీన్ని అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు అసలు ఇట్లా ఈ సంస్కృతి కనుక పెరిగినట్లయితే రేపు దేశంలో అంటే ఎవరైనా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్న వాళ్ళు, ఇప్పటికే మనం చూస్తున్నాము దేశంలో అనేక సెక్షన్స్ మీద, ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు జరగడాన్ని మనం చూస్తున్నాం. దేశమంతా కూడా వాటిని వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. ఇప్పుడు ఇలాంటి దాడులు, వామపక్ష భావజాలు కలిగినటువంటి వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడులు, ఇవి నిజంగానే ఇక్కడితోనే ఆగిపోతాయి అనేది మనం ఎట్లా? ఎందుకంటే కేవలము మావోయిస్టుల సమస్యకు పరిమితమై మావోయిస్టులు చనిపోయారు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, సాయుధ పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద సహజంగానే ప్రభుత్వాలు దాడి చేస్తున్నాయి, చంపుతున్నాయి అనేటువంటి అంశంగా దీన్ని వెనుక వదిలేసినట్లయితే, అంటే చాలా క్లియర్గా సార్ ఇప్పటిదాకా చెప్పారు, అంటే శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని ఒక రకంగా చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి సమయంలో దాడి చేసి శాంతి కోరుకుంటున్న వాళ్ళ మీద దాడి చేసినటువంటి ఈ వైఖరి ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా మనం పాయింట్అవుట్ చేసి ప్రశ్నించకపోతే మాత్రము ఇది తప్పనిసరిగా రేపు దేశంలో ఏ రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నా, ఏ రకమైనటువంటి నిరసన వ్యక్తం చేసినా వాళ్ళందరి మీద కూడా ఇలాంటి దాడులు చేసేటువంటి ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉన్నది. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఆపడం కోసము సుప్రీంకోర్టులో అయినా న్యాయపరమైన పోరాటం కూడా జరగాలి. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా దీని మీద విస్తృతమైన చర్చ జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే తప్పనిసరిగా ఉంది.
రైట్, ఇదే విషయంపై జయవింద్యాల గారి దగ్గరికి వెళ్దాం. జయవింద్యాల గారు, మీరు కూడా ఒక ప్రజా సంఘ నాయకురాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో, గత కొన్ని రోజుల క్రితమే రేణుక అని ఎవరైతే అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి వారి కూడా చంపడం జరిగింది. కానీ అక్కడ ఏదైతే పార్టీ ప్రకటించిందో, ప్రజా సంఘాల వాళ్ళు ప్రకటించారో, ఆమెకు కనీసం ఆమెకు ఒక ఆయుధం ఎలా ఉపయోగిస్తారో కూడా తెలియదు. ఆమె కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు దానికి సంబంధించిన కట్టుబడి ఉన్నది కాబట్టి ఆమెను ఎక్కడనో తీసుకొచ్చి చంపడం జరిగింది. ఆరోగ్య సమస్యలతో ఆమె ఎక్కడైతే ఉన్నదో షెల్టర్ తీసుకొని అక్కడి నుంచి ఆమెను పట్టుకొచ్చి చంపి ఆయన పక్కన ఆయుధాలు పెట్టి సాయుధ బలగాలతో మా మీద ఫైట్ చేశారు కాబట్టి మేము చంపామని చెప్పారు. ఈ విషయంపై క్లారిటీగా ప్రజా సంఘాల వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగినప్పటికీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా తూటా పేల్చినట్టు కూడా మనకు సమాచారం లేదు. ఈ విషయంపై మీరేమంటారండి జయవింద్యాల గారు? నమస్తే అండి. యా ప్లీజ్ గో హెడ్ మ్యామ్. మీరు చెప్తున్న దాంట్లోనే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఎన్కౌంటర్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఇద్దరు ఎదురుపడినప్పుడు ఒకరి ప్రాణరక్షణ కోసం ఒకరు చేసుకున్న దాంట్లో ఎన్కౌంటర్ అంటారు. ఇది యాక్చువల్లీ జరుగుతున్నది అంటే లాస్ట్ మార్చి 28 నాడు ఏదైతే అబ్బాయి మేము పీస్ టాక్స్కి డైలాగ్కి మేము రెడీగా ఉన్నాము, మాకు తగినటువంటి స్పేస్ ఇవ్వండి అనేది ఒక లెటర్ పత్రికల ద్వారా అందరికి వచ్చినటువంటి విషయం. ఆ క్రమంలోనే రేణుక అనే వ్యక్తిని కూడా చంపడం జరిగింది. అయితే రేణుకదైతే చాలా స్పష్టంగా ఉంది, తను షెల్టర్లో రెస్ట్ తీసుకుంటుంది, అనారోగ్యంగా ఉంది అనేది చాలా స్పష్టంగా ఉన్నటువంటి విషయము. అంటే అలాంటి వ్యక్తులను కూడా చంపుకుంటూ వచ్చారు ఈరోజు. అయితే ఒకటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి ఈ విషయం ఏదైతే ఉందో, ఎన్కౌంటర్ అనే పేరుతోటి ఈ నక్సల్వాది లేకపోతే నక్సలిజాన్ని మేము అరికడతాము, లేకపోతే రూపు మాపేస్తాము, మార్చి 2026 వరకు, మార్చి 31 వరకు అసలు నక్సలిజమే అనేది భారతదేశంలో లేకుండా చేస్తాము అనేది చెప్పుకుంటూ వస్తున్నాం. అమిత్ షా గారు నిన్న ఎక్స్లో కూడా అదే చెప్పడం, ఎక్స్ వేదిక చేసుకుంటాం. ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే, నక్సలిజం అనేది ఒక వ్యక్తి కోసమో లేకుంటే ఒక సంస్థ కోసమో లేకుంటే ఇద్దరు ముగ్గురు కోసమో రాలేదు. అది దాని చరిత్రను మనం ఒకసారి గమనించాలి ప్రభుత్వాలు కూడా. ఎట్లనంటే, ఇది సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన పేదల కోసం వచ్చినటువంటి విషయం. ఇది ప్రభుత్వం గమనించుకోకుండా, ఇంకోటి ఏంటంటే, లాస్ట్ 78 years నుండి కూడా రాజ్యాంగం అనేది ఇప్పటి వరకు అమలు అనేది జరగలేదు. నువ్వు రాజ్యాంగాన్ని అమలు చేయనప్పుడు పేదలకు ఏదైతే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ అనేది ఏదైతే రాసుకున్నామో, దానికి తగినట్టుగా ఈరోజు ప్రజలకు అయితే ఎలాంటి ఏమి కూడా ఫలితాలు అనేది లేదు. ఈ ఫలితాలను అందించేటందుకే ఈరోజు నక్సలిజం అనేది వచ్చిందని చాలా స్పష్టం. ఇప్పుడు గత ప్రభుత్వము దీన్ని ఐడెంటిఫై చేసింది, ఈ రోజున్న ప్రభుత్వం కూడా ఐడెంటిఫై చేసింది. కానీ వాళ్ళు ఏంటంటే ఒక పగతోటి, ఒక ద్వేషంతో, మన చంద్రకుమార్ గారు చాలా క్లియర్ చెప్పారు, పగతోటి, ద్వేషంతో అంటే చంపేయడం అనేది ఒక సంస్కృతిగా తీసుకున్నారు వీళ్ళు. ఈ సంస్కృతి ఎంత దూరం వెళ్ళిందంటే, రేపటి నాడు ఇదే పరిస్థితి కొనసాగితే ఎవరికి అనిపించకపోతే మామూలు సాధారణ జనాలని రౌడీల పేరుతోటి, గుండాల పేరుతోటి కూడా చంపడం మొదలు పెడతారు. ఈ చంపే హక్కు అనేది రాజ్యాంగంలో కానీ, రాజ్యాంగానికి అతీతంగా కానీ ఎక్కడ రాయబడి లేదు. ఒకవేళ మన సంస్కృతి, భారతీయ సంస్కృతిని కానీ లేకపోతే ఆచారాలు కానీ ఇవన్నీ చూస్తే కూడా, ఒక వ్యక్తి వచ్చి మీరు చెప్పింది వింటాను, అసలు మా ఆలోచన కూడా మీరు తీసుకోండి అని అడిగినప్పుడు ఆహ్వానించాలి. ఈ మార్చి 20 నుండి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము చర్చలకు రెడీగా ఉన్నాము అని వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే చేతులెత్తి వెపన్స్ ముందు పెట్టుకొని మేము రెడీ ఉన్నామని చెప్తున్నప్పుడు వాళ్ళని ఆహ్వానించకుండా చంపడం అనేది పెట్టుకున్నారు చూడు ఈరోజు ప్రభుత్వము. అది చాలా నీచమైనటువంటి ఒక సంస్కృతిలోకి భారతదేశాన్ని నెడుతున్నారనేది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి నేను ఒకటి అడుగుతున్నది ఏంటంటే, ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చల కోసం రెడీ కావటం లేదు? అసలు చర్చలు చేయడం చేత నీలో ఉన్నటువంటి నిజాయితీతో నిరూపించుకోవచ్చు కదా, ఒక టేబుల్ మీద కూర్చొని. నిజంగా వాళ్ళు ఎలాంటి చర్చలు చేస్తారు, ఏ విధంగా చర్చలు చేస్తారు, వాళ్ళకి సొంత ప్రాపర్టీస్ గురించి కానీ లేకపోతే సొంత లాభాల కోసం కానీ వాళ్ళు చేయట్లేదే. అది ఎందుకు ప్రభుత్వం నిస్సిగ్గుగా గాలికి వదిలేసేసి నేను చంపడమే ఒకటి పెట్టుకుంటానని ఎందుకు అడుగుతున్నారు?
దాని కార్పొరేట్ శక్తులు అనేది ఒకటి అంటే ఒక చర్చ రూపంలో తీసుకొస్తున్నారు. కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అసలు కార్పొరేట్ శక్తులను ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది ప్రభుత్వము? అసలు నువ్వు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నువ్వు గెలిచినప్పుడు నువ్వు గెలిచిన విధానంలో భాగంగా నువ్వు ప్రజల్ని ఏలాలిగా, అది ఎందుకు చేయట్లేదు? చేయకుండా ఎవడో కార్పొరేట్ వ్యవస్థ నా వెనకాల ఉంది, వాడు చెప్తున్నాడు కాబట్టి నేను వింటున్నాను అంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఇంత బహిరంగంగా ఎలా చెప్పుకోగలుగుతున్నారు మీరు? కాబట్టి ఒకటి మేము ఇప్పటికి కూడా నేను PUC నుండి డిమాండ్ చేయడం ఏంటంటే ఇప్పటికైనా సరే శాంతి చర్చలకి సరైనటువంటి మార్గాన్ని దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కనీసం ఈ రోజు నుండి ఈ ఎన్కౌంటర్స్ ఆపేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి. రైట్. ఇదే విషయంపై మనకు సంబంధించిన అత్తిలి విమల గారు, CPI నాయకురాలైనటువంటి అత్తిలి విమల గారు కూడా మనతో ఉన్నారు. విమల గారు, ఓకే రైట్ సార్. విమల గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయినట్టుంది. ప్రస్తుతం మనం ఒకసారి చంద్రకుమార్ దగ్గరికి వెళ్దాం. జస్టిస్ చంద్రకుమార్ గారు, ఈ రోజు ఏదైతే ఉన్నదో కేవలం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన మాత్రమే ఈరోజు ఆయుధాలను సంబంధించి ఒక్క విషయం ఏంటంటే ఎన్నికల ముందు ఎక్కడ కూడా తన BJP కానీ NDA సంబంధించిన ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఎక్కడ కూడా ప్రకటించలేదు చర్చల విషయంలో కానీ మేము ఇక్కడ ముంగుడు పోమని. అలాగే నక్సలైట్ల విషయంలో కూడా సానుభూతిగానే మనం ప్రవేశిస్తామని చెప్పారు. కాకపోతే ఏదైతే ఎన్నికల సమయంలో కంపెయిన్లో నక్సలైట్లను తుడిచిపెడతాను లేకుంటే ఇంట్రా చేస్తానని ఏదో మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక మందిని వారు చంపడం జరుగుతుందో, ఎన్కౌంటర్లు చేయడం జరుగుతుందో, ఈ విషయంలో మనం చూస్తున్నట్టే రేపు వామపక్ష పార్టీలైనటువంటి ఏ పార్టీ కూడా వారికి అనుకూలంగా మాట్లాడకపోతే వారికి కూడా ఇదే గతి పడుతున్నదంటే ఒక హెచ్చరిక ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? మొట్టమొదటి విషయం ఏంటంటే ఇప్పుడు నంబాల కేశవరావు గారి మృతి విషయంలో కూడా చాలా అనుమానాలు, చాలా డౌట్స్ ఉన్నాయి చాలా మంది. అందుకని గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారం ఏంటంటే వారిని 2 సార్లు పోస్ట్ మార్టం చేయించాలా. పోస్ట్ మార్టం కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగంతో కాకుండా అక్కడ ఒక గౌరవ మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి గౌరవ మేజిస్ట్రేట్ సమక్షంలో పోస్ట్ మార్టం జరపాలా. పోస్ట్ మార్టం మొత్తం వీడియో తీయాలా. తర్వాత ఏతుందో మనకు దీని మీద న్యాయ విచారణ జరపాల్సినటువంటి అవసరం. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఎప్పుడైతే గత ఒక 3-4 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఒక సంవత్సరం జరుగుతున్నటువంటి అన్ని ఎన్కౌంటర్స్ మీద ఒక న్యాయ విచారణ జరపాలి. ముఖ్యంగా ఇప్పుడు మేము శాంతి కమిటీ పిలిపించిన తర్వాత జరుగుతున్నటువంటి ఎప్పుడైతే మావోయిస్టులు మేము ఆయుధాలు వాడమని చెప్పినారో, ఓపెన్ గా డిక్లేర్ చేసినారో, ఆ తేదీ నుంచి ఇంతవరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ అన్నిటి మీద మనము అవుతుందో న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నాడు. అంటే అక్కడ ఎవరైనా వీళ్ళు మావోయిస్టులు ఎక్కడైనా ఏదైనా హింసకు పూనుకున్నారా, ఎక్కడైనా ఆయుధం ప్రయోగించారా, ఏ ఆయుధం ప్రయోగించిన వాళ్ళని వీళ్ళు చుట్టుముట్టి చంపడం అనేటటువంటిది అది ఎన్కౌంటర్ కిందకి వస్తుందా అందులో తీసుకెళ్ళి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనకు నంబాల కేశవరావు గారి గురించి ఇంకో విషయం, ఒక వార్త కూడా ఏమొచ్చిందనంటే ఆయనని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లి చంపారని రాజకీయ ఖైదీల కమిటీ ఒకటి అమరావతి నుంచి ఇవాళ ప్రకటన చేయడం జరిగింది. ఆయనకు 71 సంవత్సరాల వయసు అండి. ఆయనకు కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆయన అంత వేగంగా పరిగెత్తడము నడవడము చేయలేనటువంటి పరిస్థితుల లోపల ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని వీళ్ళు కాల్చి చంపడం అనేటటువంటిది చాలా చాలా ఘోరమైనటువంటి ఒక విషయం అన్నట్టు. తర్వాత మీరు ఏతుందో ఈ మేనిఫెస్టోల గురించి ఒక విషయం కూడా ప్రస్తావించారు. ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవంగా ఛత్తీస్గఢ్ మేనిఫెస్టోలో అంటే BJP ఛత్తీస్గఢ్ మేనిఫెస్టోలో వారు చాలా స్పష్టంగా ఏమని చెప్పారంటే ఈసారి మేము గెలిచినట్లయితే మావోయిస్టులతో చర్చలు జరిపి మేము ఈ బస్తర్ ప్రాంతంలో శాంతిని మేము నెలకొల్పుతామని చెప్పి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారండి. అందులో ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి మాటలే, వాళ్ళు చెప్పినటువంటి ఒక వాగ్దానం ప్రకారమే మనం చర్చలు జరపాలని చెప్పేసి మనం కోరుతున్నాం తప్పించి మరొకటి కాదు ఇక్కడ. కాబట్టి ఏతుందో ఇది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏతుందో ప్రభుత్వం అంటే హత్యలను అంటే ఎవరి చావును మనుషులు చనిపోతే మళ్ళీ ప్రాణం రాదు, చనిపోతే ప్రాణం మట్టుకు రాదు. కాబట్టి ఎవరూ చనిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అందులో రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది, ప్రాథమిక హక్కులను రక్షించాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంది. మరి ఈ విషయంలో కూడా మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అందులో ఒక నిర్ణయం తీసుకొని వీలైతే
అతి తొందరగానే సుప్రీంకోర్టుకి వెళ్తాము. అన్ని ప్రతిపక్ష పార్టీలతో కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా నిరసన తెలియజేయాలా, మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలా, మీరందరూ కూడా హోంమంత్రిని ప్రధానమంత్రిని కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలా. అనేక చోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి, అనేక చోట్ల సభలు సమావేశాలు జరుగుతున్నాయి, అనేక ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఈ విషయం లోపల ఆలోచిస్తున్నారు, కదిలిస్తున్నారు. మరింత ఎక్కువ మంది ప్రజలు శాంతియుతంగా, మళ్ళీ ఒకసారి చెప్తారు, పూర్తి శాంతియుతంగా అకార్డింగ్ టు రూల్స్ ఏతుందో ఫాలో చేస్తూ తమ నిరసనను మటుకు తెలియాల్సిన అవసరం చాలా ఖచ్చితంగా ఉంది. నిర్బంధాలకు వ్యతిరేకంగా నిరసనలు చెయ్యకపోయినట్లయితే, నిర్బంధాలు చేసేటువంటి వాళ్ళని రాజకీయంగా మనం వెంటగట్టినట్లయితే భారతదేశ భవిష్యత్తు చీకటిగా ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే, నంబాల కేశవరావు ఎలియాస్ బసవరాజ్ ఎలియాస్ గంగన్న ఎవరైతే చనిపోయారో, చనిపోయిన తర్వాత కూడా మాయిస్ పార్టీ అలాగే ఈ రోజు కూడా సీజ్ ఫైర్ని పాటిస్తుందని అనుకుందామా, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే తనకు సంబంధించిన ఒక సెక్రటరీ జనరలే చనిపోయిన తర్వాత సీజ్ ఫైర్ ఎలా కొనసాగిస్తాం అంటే, గతంలో మనం ఏదైతే చూసామో 2005లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో చర్చలు జరిగాయి. ఆ చర్చలు జరిగిన సమయంలో ఫస్ట్ ఫేజ్ చర్చలు, సెకండ్ ఫేజ్ చర్చలు జరిగిన తర్వాత ఎన్కౌంటర్స్ మొదలయ్యాయి. అందులో అనేక మంది ఎవరైతే చర్చల్లో పాల్గొన్న వ్యక్తికి సంబంధించింది ఒక ఎన్కౌంటర్ పేరిట ఆయన కూడా చంపేశారు. ఆ విషయంలోనే అప్పుడు వాళ్ళు ఇది సీజ్ ఫైర్ను విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కూడా ఒక సెక్రటరీ ఆఫ్ మాయిస్ పార్టీ చనిపోయారు కాబట్టి ఈ చర్చల పీస్ కమిటీ ఇలాగే అంటే సీజ్ ఫైర్ ఇలాగే కొనసాగిస్తుందని అనుకోవచ్చా, లేకపోతే వాళ్ళు కూడా ప్రతి చర్యకు ఏమైనా దాడులు జరిపే అవకాశం ఉన్నాయా అని మీరు భావిస్తున్నారా? లేదండి. ఒక విషయం ఏంటంటే, అది ఒక పార్టీగా తీసుకున్న నిర్ణయం కాబట్టి వాళ్ళు గతంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వాళ్ళు ఖచ్చితంగా కట్టుబడి ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాం. దానిలో వాళ్ళు సీజ్ ఫైర్ కు కట్టుబడే ఉంటారు. సీజ్ ఫైర్ కే కాదు, వాళ్ళైతే ఉందో మేము ఇదివరకు కూడా చెప్పాము, అంటే ఆయుధాలు శాశ్వతంగా వదిలిపెట్టాలి, లేదా అవుతుందో సాయుధ పోరాట మార్గం నుంచి వాళ్ళు విరమించి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, మొత్తం ప్రజలను కూడా రాజకీయంగా చైతన్యవంతులు చేయాలి, కార్మిక వర్గాన్ని రాజకీయంగా చైతన్యవంతులు చేయాలి అనే ఆస్పెక్ట్ మీద వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు తప్పనిసరి అవుతుందో ఇప్పుడు మేము ఇంకొక విషయం కూడా, అంటే ఇప్పుడు ఈ టీవీ సందర్భం కూడా మేము మావోయిస్టులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం లోపల. సరే, ప్రభుత్వం చాలా మొండిగా ఉన్నది, ప్రభుత్వం చాలా మూర్ఖత్వంగా ఉంది, కానీ ఇప్పుడు మీరు దయచేసి మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించండి. ఈ టెక్నాలజికల్ ఇంత డెవలప్మెంట్ అయినటువంటి పరిస్థితుల లోపల ఏవో కొన్ని దళాలుగా మనం అడవి లోపల ఉండి ఒక విప్లవాన్ని సాధించడం అనేటువంటి సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి మీరు పునరాలోచించి మీరు మొత్తం ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది, శ్రామిక జనాన్ని రాజకీయంగా చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది, రైతాంగానికి వాళ్ళ హక్కుల గురించి తెలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు బయటకు వచ్చి ఏదో తప్పనిసరి ఇటు రైతుల ఉద్యమాలకు, కార్మికులకు ఉద్యమాలకు మీరు నాయకత్వం వహించాలా అని చెప్పి కోరుతున్నా. ఎన్నికల్లో పాల్గొనమని నేనేం చెప్తలేదు, ఎన్నికల్లో పాల్గొనద్దు అనేది వాళ్ళ నిర్ణయం, ఏ పార్టీకైనా వాళ్ళ నిర్ణయం. కానీ ప్రజల్ని ఇవాళ భారతదేశంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ఏదైతే బీజేపీ లాంటి శక్తులు ప్రచారం చేస్తున్నాయో, ఒక మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. మీకున్నటువంటి సానుభూతి పట్ల మీకున్నటువంటి టాడర్ మొత్తం కూడా ఒక రాజకీయ లక్ష్యం వైపు, అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ ప్రజల్ని రాజకీయంగా చైతన్యవంతులు చేసి వాళ్ళ చేత ఒక సరి అయినటువంటి ఉద్యమాలు శాంతియుతంగా నిర్వహించడానికి మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను మావోయిస్టులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటే ఒక నిమిషం, గతంలో చర్చలు ఫెయిల్ అయినా, ఇప్పుడు చర్చలు ఫెయిల్ అయినా కూడా, గతంలో చర్చలు ఫెయిల్ అయినప్పుడు కొంతమంది మేధావులు ఏం చేశారంటే, ప్రభుత్వం భూములు పంచాలా అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక మంత్రి గారికి 500 ఎకరాల భూమి ఉంటుంది, నువ్వు ఆ మంత్రి గారిని భూములు పంచమంటే పంచుతారా? కొద్దిగా మనం ఆలోచించాలా. వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలకు భిన్నమైనటువంటి ఒక డిమాండ్స్ మావోయిస్టులు కూడా పెట్టకూడదు. అందులో వాళ్ళ స్వభావాన్ని అర్థం చేసుకోవాలా, వాళ్ళ ఇంట్రెస్ట్ ను అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఏతుందో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సరే ఆదివాసీల హక్కులు కాపాడచ్చనొచ్చు, పెసా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పచ్చు. అదేవిధంగా ఏతుందో వాళ్ళు గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు మనం పట్టాలిమని చెప్పేసి చెప్పవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. కానీ నువ్వు టోటల్గా మైనింగ్ ఆపరేషన్స్ ఇవ్వద్దు అని అంటే మరి అదాని యొక్క లాభం కోసం కదా వాళ్ళు పనిచేస్తున్నారు. అందరూ మన మాట వింటారా? అలా చెప్తే వాళ్ళు వింటారా? కాబట్టి ప్రాక్టికల్గా ఉండండి.
ప్రాక్టికల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టికల్గా ఉన్నట్లయితే మనం ఈ సమస్యను ఏతుందో సరైనటువంటి పద్ధతి లోపల పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్ అనేటటువంటిది చాలా అవసరం అన్నట్లు. ప్రాక్టికల్ లేకపోతే ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే సత్యాన్ని మనం చూస్తలేము. సత్యాన్ని మనకు పాత భావాలతోటి ఇప్పుడు బీజేపీ వాళ్ళకు ఒకటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక రోగం ఏది ఉందో ఆ పాత మనస్తత్వంతో, పాత భావాలతో, పాత ఐడియాలజీతో, మావోయిస్టుల పట్ల ఎప్పుడో ఒకప్పుడు ఉన్నటువంటి దృక్పథంతో ఇవాళ చూస్తున్నారు. అది కాదు కదా. ఇవాళ మారిన పరిస్థితి ఎట్లా ఉంది? నువ్వు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంటావు, అరే అనేక బోడో ల్యాండ్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నావు, గూర్ఖా ల్యాండ్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నావు, నాగాల్యాండ్ వాళ్ళతో పోరాటం చేసే వాళ్ళు ఒప్పందం చేసుకున్నావు. అక్కడ ఎవరు సాయుధాలు వాళ్ళు సాయుధ బలగాలు వేసి ఒక్కొక్కరు 10,000 మంది సాయుధ దళాలను తయారు చేసినటువంటి వాళ్ళతోటి ప్రభుత్వాలు చర్చలు చేసి ఒప్పందం చేసుకోలేదా? చర్చలు జరపడం కొత్త విషయమా? భారతదేశం లోపల ఒప్పందాలు చేసుకోవడం కొత్త విషయమా? అది మొన్న పెహల్గాంలో దుర్మార్గులు 25 మందిని వచ్చేసి చంపినటువంటి టెర్రరిస్టులు ఇవాళ ఆ విషయంలోకి వచ్చేసరికి కేంద్రం ఏం చెప్తుంది? బీజేపీ వాళ్ళని పాకిస్తాన్లో పంపించారు అని చెప్పి చెప్తున్నది. పాకిస్తాన్ ఉగ్రవాదులు పోషిస్తున్నది అని చెప్పేసి చెప్తున్నది. సరే, ఆ విషయం పక్కన పెట్టండి. అలాంటి పాకిస్తాన్తో మీరు శాంతి చర్చలు చేస్తున్నా చేయలేదా? ఒక శత్రు దేశంతో నువ్వు శాంతి చర్చలు చేసినప్పుడు మరి వీళ్ళైతే మనోళ్ళు కదా, మన భారతీయులు కదా, మన ఆదివాసీలు కదా. సరే, వాళ్ళకు కొన్ని డిమాండ్స్ ఉండిండొచ్చు. ఆదివాసులు ఒక రక్షణ గురించినటువంటి డిమాండ్స్ అవి కూడా పరిశీలించండి. రాజ్యాంగం ప్రకారం డిమాండ్స్ ఉంటే మనం ఒప్పుకుందాం. రాజ్యాంగం ఎవరైనా కానీ వాళ్ళు మీరు రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి, మీరు రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి. వాళ్ళు మీరు ఇద్దరు రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటామని అంటే మాలాంటి వాళ్ళ మధ్యవర్తులుగా వ్యవహరించి మీకు వాళ్ళకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా సేవలు ఎప్పటికైనా ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రజల హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదం లోపల పడుతున్నటువంటి పరిస్థితుల లోపల ప్రజలు కనుక చైతన్యరహితంగా ఉంటే అందులోపల భవిష్యత్తులో అనేక ఉపా చట్టం ఎవరి మీదనైనా ప్రయోగించవచ్చు, ఇంకో చట్టం ఎవరి మీదైనా ప్రయోగించవచ్చు. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం, డెమోక్రటిక్ రైట్స్ కోసం ఉద్యమించేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమాదకర పరిస్థితులు రావచ్చు భవిష్యత్తులో. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్దాం. గాజర్ల అశోక్ గారు ప్రస్తుతం ఏదైతే జస్టిస్ చంద్రకుమార్ గారు ఏదైతే చెప్పారో ప్రజలకు సంబంధించింది శాంతి చర్చల పట్ల వారు ఇప్పటికి కూడా సిద్ధంగానే ఉన్నారు, మాట్లాడడానికి శాంతి చర్చలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తాను. కాకపోతే ఒక విషయం ఏంటంటే ఆయుధాలను వాడకపోవడం ఒకవైపు, ఆయుధాలను ఉపయోగించకపోవడం ఒకవైపు, ఆయుధాలను దించి రావడం, ఆయుధాలను శాశ్వతంగా పడేసి బయటికి రావడం అని జనజీవ స్రవంతిలో రావడం అనేది ఒకవైపు. అయితే ప్రస్తుతం ఏదైతే సమస్య మరి ఆదివాసీలకు సంబంధించి కాబట్టి వారు ఒక 75 సంవత్సరాలుగా వాళ్ళు ఏకకాలంగా పోరాడుతూనే ఉన్నారు. అయితే ఆ సమస్య ఇప్పుడు ఆ సమస్య అలాగే ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితులలో ఒకవేళ కనుక వారు ఈ సమాజం పట్ల ఆయుధాలు విడిచిపెట్టి రావాలంటే అది ఒకసారిగా సెల్ఫ్ సుసైడ్గానే భావిస్తారు కదా. ఆ విషయంలో ఏదైతే మావోయిస్ట్ పార్టీ ఉన్నదో సంసిద్ధంగా ఉన్నట్టుగా మనం భావించవచ్చా, లేకపోతే వారు తాత్కాలికంగా మాత్రమే మేము ఆయుధాలను పక్కన నేను ఒక వీడియో సార్ అశోక్ గారు చెప్పండి సార్. అశోక్ గారు, అంటే ఇప్పుడు ఆయుధాలు వదిలేసి రావాలనేటువంటిది మనం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే శాంతి చర్చలు మనం కనుక అవకాశం కల్పించినట్లయితే, ప్రభుత్వం అవకాశం కల్పించినట్లయితే డెఫినెట్ గా ఆ సమస్య చర్చకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే డిమాండ్లు పెడుతున్నారో, ఏవైతే ఇవాళ వాళ్ళు కోరికలు ముందు పెడుతున్నారో, కోరికలు మీన్స్ ప్రజల దృష్టికోణంలో వాళ్ళు ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల ఏవైతే అంశాలు ప్రభుత్వం ముందు పెడుతున్నారో వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వము, పౌర సమాజము, తర్వాత ప్రజాస్వామ్యవాదులు, ఈవెన్ ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మాత్రమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి కనుక ఉన్నట్లయితే ఆయుధాలు పట్టుకొని అక్కడే ఉండి సంవత్సరాల తరబడి కొట్లాడుతూ చనిపోవాల్సిన అవసరం వాళ్ళకి మాత్రం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఆయుధాలు అనేటువంటి అంశాన్ని డెఫినెట్ గా చర్చల్లో భాగంగా అది చర్చించవచ్చు, చర్చ పెట్టవచ్చు. పౌర సమాజం ఆ విషయం పట్ల మావోయిస్టులను విజ్ఞప్తి చేయవచ్చు, లేదా ఇంకా ప్రజాస్వామ్యవాదులు కానీ ఇతర పార్టీల నుంచి కానీ వీళ్ళందరూ కూడా అవసరమైతే వాళ్ళ మీద ఒత్తిడి చేయొచ్చు. అయితే ఆ విషయాలు చర్చించుకునేటువంటి అవకాశం మనకు ప్రభుత్వం కల్పించాలి. వాళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళు ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఎవరైతే నంబాల కేశవరావు గారు ఉన్నారో వాళ్ళు
ఆయన దేనికోసం పనిచేశాడండి? ఆయన ఏమైనా నిజంగానే వ్యక్తిగతంగా ఆయన ఆస్తులు కూడా పెట్టుకున్నది లేదు, లేకపోతే తన కుటుంబాల కోసం పనిచేసింది లేదు, తన మిత్రుల కోసం పనిచేసింది లేదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు తమ కుటుంబాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, తమ మిత్రులైన పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే వ్యక్తిగతంగా ఆస్తులు పెంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మనం చాలా మందిని ఈ దేశంలో చూస్తున్నాం. కానీ ఏ మాత్రము అంటే ఒక పూట తిండికి నోచుకోలేని పరిస్థితులలో కూడా ఆయన దగ్గర 5 దశాబ్దాల పాటు నిస్వార్థంగా త్యాగపూరితంగా ఆయన కేవలం కట్టుబాట్లతో ప్రజల కోసం బ్రతికిండు. అయితే దీన్ని మనం ఇవాళ అంటే ఎంత శత్రువు అయినా, ఇందాక సార్ చాలా స్పష్టంగా చెప్పారు, మహాభారతం గురించి రామాయణం గురించి కూడా చాలా ఉదాహరణలు చెప్పారు సారు. అంటే అవతలి వాళ్ళు నిజంగానే ఒక రాజ్యకాంక్షతోని ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవడము, ఆస్తులు పెంచుకోవడము, పేరు ప్రతిష్టల కోసం పనిచేసిన వాళ్ళను దుర్మార్గులో చూపెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ నిస్వార్థంగా అన్ని వదులుకొని, సర్వం వదులుకొని, త్యాగం చేసి సిద్ధపడినటువంటి వ్యక్తులు వాళ్ళ లైను ఒకవేళ ప్రభుత్వం మీద కొంత అతివాద దృక్పథంతో కలిగి ఉండవచ్చు. కానీ అంత మాత్రాన వాళ్ళ నిస్వార్థ గుణాన్ని, వాళ్ళ త్యాగ గుణాన్ని ఏమాత్రం మనం గుర్తించకుండా వాళ్ళని అసలు చంపి పడేస్తే అయిపోతుంది, తీసి అవతల పడేస్తే అయిపోతుంది అనేటువంటి భాషను ఉపయోగిస్తున్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళని వాళ్ళ ముందే ఈ కండిషన్స్ పెట్టి ఆయుధాలు పక్కన పెట్టి రమ్మనడము ఇదంతా. ఎందుకంటే నిజంగా ప్రభుత్వానికి చర్చలు చేసే ఉద్దేశం, శాంతి నెలకొల్పే ఉద్దేశం ఉన్నప్పుడు ఇవన్నీ పనికిరాలి. వాళ్ళు కూడా చాలా క్లియర్ కట్గా మేము ఎలాంటి కండిషన్స్ లేకుండా మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. కేవలము కాల్పుల విరమణను కనుక ప్రభుత్వం అమలు చేసినట్లయితే దాన్ని మేము మాట్లాడుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాం. ముందస్తు కండిషన్స్ మేము ఏం పెట్టదలుచుకోలేదు. ప్రతి విషయాన్ని అక్కడ చర్చించవచ్చు. అది వాళ్ళ అభిప్రాయంలో కూడా కనబడుతున్నది. ఇక్కడ బయట ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు లేదా మీలాంటి ఎంతో మంది కోరుకుంటున్నారు కూడా, ఇంకెంతకాలము వాళ్ళు ఇట్లా బలిదానాలు చేయాల్సిన అవసరం ఉన్నది, లేదా ఎంతకాలము ఇట్లా ఇంకా ఈ యుద్ధం కొనసాగి రక్తపాతం జరగాల్సిన పరిస్థితులు ఉన్నాయి, ఇది మారాలి, ఇది మారి నిజంగా ఒక స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశంగా ఇది మనగలగాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కాబట్టి వచ్చినప్పుడు ఆ విషయాల మీద డెఫినెట్గా డిబేట్ పెట్టవచ్చు, వాళ్ళ మీద మనం విజ్ఞప్తి చేయవచ్చు, ఒత్తిడి చేయవచ్చు, ఇదంతా ఉంటుంది. కానీ ముందుగా అసలు చర్చల కోసం ప్రభుత్వం సిద్ధపడకుండా, చర్చలకు ఏమాత్రం ఆసక్తి చూపకుండా, అంటే ఎక్కడ చర్చలకు మనం అంగీకరిస్తే మనం వాళ్ళ డిమాండ్లు ఒప్పుకోవాల్సి వస్తుందో, లేదా వాళ్ళు ఏవైతే నిజంగా సమస్యలు ముందు పెడితే వాటి మీద తప్పనిసరి ప్రభుత్వం ప్రజల ముందు బదనాం అవుతుందా అనేటువంటి వైఖరి కలిగి ఉండి వీలైనంత తొందరగా వాళ్ళని క్లోజ్ చేస్తూ లేదా వాళ్ళని నష్టపరుస్తూ, అంతకుముందే ప్రభుత్వాలతో చేసుకున్నటువంటి అంటే కార్పొరేటు వర్గాలు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే వాటిని ఇమీడియట్గా అమలు చేయాలి. తద్వారా మేము అంటే ఆ ఎజెండాను పూర్తి చేయాలి, కార్పొరేట్లకు ఇచ్చినటువంటి హామీల ఎజెండాను పూర్తి చేయాలనేటువంటి అత్యంత తొందరపాటు వేగవంతంగా చర్యలు తీసుకునేటువంటి వైఖరి ప్రభుత్వాలు కలిగి ఉన్నప్పుడు ఇంకా అసలు చర్చలకు అవకాశం కాదు కదా. చర్చించడానికి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సరే, రాజకీయ అవసరాల కోసం, అవకాశాల కోసం ఏ రాజకీయ పార్టీ ఏదైనా మాట్లాడుండొచ్చు. అంటే మొన్న జరిగినటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు జరిపినటువంటి సభలో లక్షలాది మంది ప్రజలు ముక్త కంఠంతో చర్చలకు మేమంతా ఆమోదం తెలియజేస్తున్నాము, చర్చలు జరగాల్సిందని కోరుకున్నారు. అంటే దాని అర్థం ఏంటిది? ప్రజల్లో చాలా స్పష్టంగా ఈ రక్తపాతం ఆగిపోవాలి, మాకు నిజంగానే మాకు హక్కులు లభించాలి, మా అవసరాలు తీరాలి, మీ అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్ష చాలా బలంగా ఉన్నట్టే కదా. దీనిని ఎందుకు ప్రభుత్వాలు గుర్తిస్తలేవు? పౌర సమాజంలో ఉన్న వాళ్ళు పదే మాట్లాడుతుంది, దీన్ని గుర్తించకుండా ఎంతసేపు అవతల వాళ్ళు ఆయుధాలు వదిలేస్తేనే మాట్లాడతాము, లేకపోతే వాళ్ళు పూర్తిగా లొంగిపోయి మా దగ్గరికి వస్తే మాట్లాడతాం, లొంగిపోయినాక మనం మాట్లాడాల్సిన అవసరం కాదు. లొంగిపోవడం అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు లొంగిపోతున్నారు, అది వేరే విషయం. కానీ ఒక లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్ళు దాన్ని సాధించాలనేటువంటి పట్టుదల అయితే కలిగి ఉంటారు. అంటే అశోక్ గారు, ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు లక్షలాది మంది చాల్పులకు సంబంధించిన విరమణ కోరుతున్నాము, దానికి మీరు ఏకంగా ఉన్నారా అంటే అందరూ చేతులెత్తేసి ఎస్ అని చెప్పారు. కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు సైతం దానికి ఖచ్చితంగా చర్చల విషయంలో ముందుకు రావాలి అని చెప్పింది. కానీ అదే కాంగ్రెస్ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నదో వారికి ఇప్పటిదాకా స్పందించలేదు. పార్లమెంట్లో ఈ విషయాలను ప్రస్తావించకపోవడం కూడా ఈరోజు ఇంత పెద్ద దారుణాలకు దారితీస్తుందనే ఒక వాదన ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా ప్లాన్ ప్రకారంగా ఏం చేస్తున్నదంటే దేశపు
ప్రజల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు మార్చేటువంటి పద్ధతులలో, డైవర్ట్ చేసేటువంటి పద్ధతులలో కొత్త కొత్త అంశాలని ముందుకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చాలా పథకం ప్రకారం చేస్తున్నది. ఏవైతే విషయాల మీద, ప్రధానమైన విషయాల మీద, తీవ్రమైన విషయాల మీద చర్చ జరగాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారి డైవర్ట్ పాలిటిక్స్ వైపు వెళ్ళడము, అందులో ప్రజలని, ప్రతిపక్షాలను కూడా అటువైపు లాక్కెళ్ళడము, ప్రతిపక్షాలు ఇంకొక విషయం మీద చర్చ చేయకుండా ఉండడం అనేటువంటి ఒక చాలా పథకం ప్రకారం మనం గైడ్, అంటే వాళ్ళు ఒక పథకం ప్రకారంగా ఈ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఇప్పుడు ఈ చర్చల కోసం మొదలైనటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఇవాళ ప్రజాస్వామికవాదులు మేధావులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజల మద్దతుతో, ప్రజల సంపూర్ణ మద్దతుతో చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ ప్రయత్నం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఈ విషయాన్ని వాళ్ళ ముందు ప్రస్తావించడం జరిగింది. అట్లాగే కేంద్రంలో కొంతమంది ఢిల్లీ వరకు వెళ్ళి, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి, సిపిఐ పార్టీకి, సిపిఎం పార్టీకి, ఇతర పార్టీలకు కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి రావడం అనేది జరిగింది. ఇది ఒక ప్రాసెస్ మొదలైంది. ఆయా పార్టీలు నేషనల్ స్థాయిలో కూడా ఇప్పుడు ఇవాళ అయితే బసవరాజు గారి ఎన్కౌంటర్ మీద సిపిఐ, సిపిఎం అవుట్ రైట్ గా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ వాళ్ళ పత్రికా ప్రకటనలు కూడా చేసి వాళ్ళ కేంద్ర పార్టీలు ప్రకటనలు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఏ పార్టీల ఉద్దేశాలు, ఎలాంటి ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉన్నా ఈ ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్, అట్లాగే ప్రజలు పార్టిసిపేట్ అవ్వడం మూలంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల ఒత్తిడి మూలంగా అనివార్యంగా అన్ని పార్టీలు ఈ డిమాండ్ అంగీకరించేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఎందుకంటే ఇవాళ వీళ్ళ అధికారంలో ఉన్నారు, రేపు ఇంకొకరు అధికారాలకు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉండొద్దని కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఈ చర్చలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ అయినా మరొకరైనా ఖచ్చితంగా ఇది చేయాలి. చేసేందుకు ఆ ఒత్తిడి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, ఇదే విషయంలో అశోక్ గారు, ఇప్పుడు ఏదైతే మీరు ఖచ్చితంగా మీరు చెప్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసనలు జరిపారు, బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి అనుకూలంగానే చర్చలకు రావాలని చెప్పింది. కాకపోతే ఒకటి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏదైతే ఉన్నదో కొంచెం ఏదైతే ఆలస్యం చేసిందో, ఆ ఆలస్యం చేయడం పట్ల అనేక పార్టీలు ఏదైతే ఆలస్యం చేస్తున్నారో దీనికి పార్లమెంట్లో ఎప్పుడైతే లేవనెత్తుతారో ఈ అంశంలో, దాంట్లో భాగంగానే ఈరోజు ఏదైతే నష్టాలు జరగవలసి ఉన్నదో ఆ నష్టం జరుగుతూనే వస్తుంది. అక్కడ ప్రజలు చనిపోతున్నారు, ఆదివాసులు చనిపోతున్నారు, అనేక మంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం లీడర్స్ వాళ్ళు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించింది మీరు ఒక విషయం చెప్తున్నారు చాలా ఖచ్చితంగా, బీజేపీ ఒక ఖచ్చితమైన ఒక ప్లాన్తో ఉన్నది, మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ని ఉపయోగించుకుంటూ ఈ సమస్యను ముందుకు రాకుండా చూసుకుంటూ, ఎప్పుడైతే ఈ సమస్య పట్ల ఎవరైనా మాట్లాడడానికి వస్తున్నారో ఆ నేపథ్యంలోనే వేరే మైండ్ డైవర్షన్ పాలిటిక్స్గా వేరే విధంగా వెళ్తున్నారు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి ఒక మార్గం అనేది కావాలి సార్. ఒక మార్గం లేకపోతే ఈ కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. దాస్కు అమిత్ షా ఏదైతే ప్రకటించారో మార్చ్ 26, 2026 వరకు ఏదైతే నక్సలిజం లేకుండా తూర్చి పెడతాను అని చెప్పారో ఆ విషయంపై అమలు చేసినట్టే ఉంది కదా, దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు సార్? అంటే అమిత్ షా గారు చెప్తున్నటువంటి మార్చి 2026 వరకు పూర్తిగా నిర్మూలిస్తామనేటువంటిది మనందరికీ తెలుసు. అది అసాధ్యమైన విషయము. ఇంకొంతమందిని చంపగలుగుతారు కావచ్చు, ఇంకొంతమంది నాయకత్వాన్ని కూడా దీంట్లో నష్టపరచడం అనేది చేయగలుగుతారు. అంటే భౌతికంగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి వాతావరణం ఇంకా మనం చూసినప్పుడు ఈ అఫెన్స్ వీటిని కొనసాగిస్తూ ఎవరు చెప్పినా వినకుండా, ఎవరు మాట్లాడినా, ఎవరు ఘోషించినా ప్రజలంతా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించే పరిస్థితులు ఉన్న ప్రజల మానసికతను ఇంకొక దాన్ని ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఇవాళ మేము ఇట్లనే పోయి చేస్తామనేటువంటి వైఖరి తీసుకోవడం ద్వారా ఇంకొంతమందిని చంపుతారు కావచ్చు, భౌతికంగా కొంతమంది చంపగలుగుతారు, ఇంకొంతమంది నాయకత్వాన్ని కూడా వాళ్ళు చంపడం చేయగలుగుతారు, అది వాస్తవమే కావచ్చు. కానీ అంత మాత్రాన దీనికి మూల కారణాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సామాజిక ఆర్థిక కారణాలు ఏవైతే ఉన్నాయో, పేదరికము, నిరుద్యోగము, కులపరమైనటువంటి వివక్షత, తర్వాత ప్రాంతీయ వివక్షత, తర్వాత జాతుల పట్ల చూపిస్తున్నటువంటి వివక్షత, అట్లాగే కులం పేరుతో, మతం పేరుతో కొనసాగిస్తున్నటువంటి విద్వేషాలు, ఈ మూల కారణాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలని పరిష్కరించడానికి ప్రభుత్వము చిత్తశుద్ధిగా వ్యవహరించకపోయినట్లయితే ఈ సమస్య పరిష్కరించబడకపోగా ఇంతకంటే తీవ్ర రూపం ధరుస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకు అవబడుతున్నది. ఎందుకంటే గత 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర ఫలాలని మనం కనుక గమనించినప్పుడు, లేదా గత 2-3 సార్లు, ఇప్పుడు మూడోసారి ఇప్పుడు వరుసగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అంతకుముందు ఒకసారి వాజ్పేయి గారి నాయకత్వంలో కూడా కొంతకాలం బీజేపీ అధికారంలో ఉన్నది, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది. ఈ మొత్తం కాలంలో, ఈ 75 ఏళ్ల కాలంలో ఏవైతే అభివృద్ధిపరమైన అంశాలు, సంక్షేమపరమైనటువంటి అంశాలు ఈ దేశంలో పరిష్కారం కాకుండా ఇప్పటికీ ఇంకా పెండింగ్లో ఉన్నాయో, ఆ అంశాలు పదే పదే మళ్ళీ తిరిగి వాళ్ళ హక్కుల కోసం పోరాటం అనేది ముందుకు వస్తుంది. అయితే ప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పుడు గతం కంటే కూడా బీజేపీ ప్రభుత్వము
ఈ దేశంలో పూర్తి స్థాయిలో మేము అంటే ఇట్లా బుల్డోజ్ చేస్తాము, ప్రతి సమస్యను మేము బుల్డోజ్ చేస్తాము, ఎవరో వచ్చినా కూడా అదేదో చెప్తారు కదా, జర్మనీలో హిట్లరు ముందు వాళ్ళని చంపిండు, వాళ్ళ కోసమే వచ్చారు కదా, నాకేంది లే అని ఈయన అనుకుంటే తర్వాత ఈయన వచ్చి చంపిండ్రు, ఈయన వచ్చి చంపినాక ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే నా కోసం అడిగే వాళ్ళు ఎవరు లేరని ఒక కవి చెప్పినట్టుగా ఈ దేశంలో చాలా క్లియర్ కట్గా బీజేపీ తన పాలసీని అమలు చేయించడానికి ప్రతిపక్షాలకు ఏం అవకాశం ఉండదండి. ఇవాళ ఇది కాంగ్రెసే కాదు, ఆల్రెడీ కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ గారిని ఇప్పటికే అర్బన్ నక్సలైట్ అని బీజేపీ పదే చెప్తానే ఉంది. అది రేపు కాంగ్రెస్ కానీ సిపిఎంఎల్కే కానీ ఏ ప్రతిపక్ష పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీలైనా సరే జాతీయ పార్టీలైనా సరే, ప్రతి పార్టీని కూడా అంటే బలవంతంగా నోరు ముగించడమో దౌర్జన్యపూరితంగా వాళ్ళని తొక్కిపట్టి ఉంచడానికో అణచివేయడానికో ఏ మాత్రం బీజేపీ ప్రభుత్వం వెనుకాడలేని పరిస్థితులే ఈరోజు దేశంలో కొనసాగుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో కేవలము అది ఒక మావోయిస్టు పరమైనటువంటి సమస్యగా మాత్రమే మనం చూడాల్సిన అవసరం లేదు. దేశంలో బీజేపీ ఇలాగే కొనసాగుతూ అధికారంలో కొనసాగుతున్న ఈ క్రమంలో వాళ్ళు చేసేదంతా కూడా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, వీటన్నింటిని కూడా అమలు చేయడానికి బదులుగా వీటన్నిటిని పక్కన పడేసి ఒక నియంతృత్వ పోకడల వైపు ఈ దేశాన్ని పరిపాలనకు తీసుకెళ్లే ప్రమాదం పెరిగిపోతున్న పరిస్థితులలో మనం తప్పనిసరిగా అన్ని పార్టీలు ఇది విడివిడి సమస్యలుగా చూడొద్దు. ఇది విడివిడి సమస్యలుగా ఎందుకు చూడొద్దు అంటే మావోయిస్టులు కేవలం అంటే ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళలాగా మావోయిస్టులు కేవలం వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికో లేకపోతే వాళ్ళ కుటుంబాలకు లేదా బంధువుల కోసం పనిచేస్తలేరు, సమాజం కోసమే పనిచేస్తున్నారు. సరే, వాళ్ళ పంతాలు వేరుగా ఉండొచ్చు. వాళ్ళ పంతాలో అంటే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలకు లేకపోతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళకు నచ్చని లైన్ ఉండొచ్చు, వాళ్ళ లైన్ విషయాల్లో ఉండొచ్చు. కానీ వాళ్ళు దేశ అభ్యున్నతి, దేశ అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ప్రమాదము అందరి విషయంలో వస్తుంది. ఇప్పుడు రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్లు అన్న వాళ్ళు రేపు ఇంకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా అనడానికి వాళ్ళు వెనకాడరు కదా. కాబట్టి ఈ ప్రమాదం అనేది పెరుగుతున్న క్రమంలో అన్ని పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామికవాదులు ఇంకింత బలంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే దేశంలో ఈ ఒక్క మావోయిస్టు సమస్య మీదనే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద చాలా లోతుగా ఒక చర్చ, ఒక కదలిక జరగాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు ఇంకా ఈ అవసరం పెరిగింది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఒక జయవేంద్ర గారు మీరు ఉన్నారండి లైన్లో? జయవేంద్ర గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏదైతే ఉన్నదో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, అది ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో దానికి సంబంధించిన ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుండి అనేక మంది ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే బీహార్లో నితీష్ కుమార్కి సంబంధించిన వారు సపోర్ట్ చేయకపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి అంత బలం లేకపోయేది. అతను ఏదైతే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారో అది మావోయిస్టులకు వ్యతిరేకంగా కానివ్వండి, ఇంకా ఇతరత్ర విషయాలలో కానివ్వండి, ఎప్పుడైతే ఏకపక్ష నిర్ణయాలతో అతను ముంగడికి వెళ్తున్నారో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మోర్ పర్టికులర్గా, అయితే వారికి అక్కడ దూకుడుకు కొంచెం కళ్ళం వేసినట్టే ఉంటుండే. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు సహాయంతోనే దేశంలో పరిపాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? వారి మీద తన గలం ఎందుకు విప్పలేకపోతున్నారు? ఈ విషయంపై మీరేమంటారండి? అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచన చేస్తే 2004 కన్నా ముందు చర్చలను జరిపిస్తానని చెప్తూ చర్చల పేరుతోటి ముందుకు వస్తున్న టైంలోనే ఎన్కౌంటర్స్ కూడా చేయించడం జరిగింది అప్పుడు గతంలో. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉండి ఒకవేళ బీజేపీ ప్రభుత్వానికి వీళ్ళు సపోర్ట్ చేయకుండానే ఇవన్నీ నడుస్తున్నాయి అనేది ఒక ఊహాజనితమైన విషయం ఇది. ఎందుకంటే ఒక కూటమిగా ఉన్న వ్యక్తులు ఒక డెసిషన్ తీసుకునేది అందరు కలిసే తీసుకుంటారు ఇన్ జనరల్గా. అయితే వీళ్ళ కూటమిలో ఉండి కూడా వీళ్ళ యొక్క సజెషన్స్ కానీ వీళ్ళ యొక్క ఆలోచనలు కానీ బీజేపీ గవర్నమెంట్ తీసుకోవడం లేదు అని అనలేము. మామూలుగా ఏంటంటే వ్యక్తిగతంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ వీళ్ళందరినీ వ్యక్తిగతంగా చూస్తుంటాం కాబట్టి సపోర్ట్ చేయట్లేదేమో అనేది ఒక ఫీలింగ్ అన్నట్టు. అయితే దాని విషయంలో అయితే నా వరకు మేము ఫీల్ అవుతున్నది ఏంటంటే వితౌట్ కన్సెంట్ అనేది ఇంత పెద్ద ఆపరేషన్ అనేది జరగదు. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మేము గతంలో కూడా లెటర్ రాసాం.
ఇదే శాంతి చర్చల కమిటీ పేరుతోటి నితీష్ కుమార్ గారు కూడా రాశాం, మీరు ఇనిషియేట్ చేయండి శాంతి చర్చలు జరిగేటట్టుగా అనేది కూడా ఉత్తరాలు రాయటం జరిగింది. ఇదే పర్సనల్గా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేయటం జరిగింది. వాళ్ళు పర్సనల్గా కలిసి డిస్కస్ చేస్తాము అని అంటూ ఆలస్యం చేస్తూ వచ్చారు. అంటే బండి సంజయ్ స్టేట్ హోమ్ అఫైర్స్ కింద ఉన్నటువంటి మంత్రి కానీ, మైండ్స్ చూస్తున్నటువంటి మంత్రి కానీ, వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఒక మేధావి వర్గము మీతో కలిసి మాట్లాడతాము, ఈ చర్చలు అనేది సాఫల్యం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రూల్ ఆఫ్ లాకు ఎగనిస్ట్గా ఏ ప్రభుత్వం కానీ ఏ వ్యక్తులు కానీ పోకూడదు. ఇది స్పష్టంగా మన రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అంశము. ఈ రూల్ ఆఫ్ లాలో ఎలాంటి వ్యక్తులైనా సరే, ఎంత పెద్ద నేరం చేసినటువంటి వాళ్ళైనా సరే దాని కింద తీసుకొని విచారించి వాళ్ళు నిజంగానే తప్పు చేశారా అనేది కూడా చూడాలి అనేది స్పష్టంగా ఉన్నటువంటి దానికి ఎగనిస్ట్గా కేంద్ర ప్రభుత్వం పోవడం చేత చాలా పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది ఉత్తరాల ద్వారా. అయితే ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ అయితే సోషలిస్ట్ మూమెంట్లో సోషలిస్ట్గా కీర్తి ప్రతిష్టలు కూడా ఉన్నాయి. అదే ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు నిశ్శబ్దంగా ఉండడానికి కారణము వాళ్ళ వ్యక్తిగత లాభాలు కూడా ఉండొచ్చు మేబీ. ఎందుకంటే మనం గతంలో చంద్రబాబు నాయుడు గారిని అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిస్థితుల్లోనూ ఇవన్నీ కూడా ఒకసారి గమనించినప్పుడు నిజంగానే ఈరోజు బీజేపీ గవర్నమెంట్కు ఈ ఎన్కౌంటర్స్ మీద వాళ్ళు కన్సర్న్ ఇవ్వలేదు అని అంటే నమ్మశక్యంగా లేనటువంటి అంశం. కాబట్టి వీళ్ళందరి కన్సర్న్తోనే ఈరోజు బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అమిత్ షా వీళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక పకడ్బందీ ప్రణాళికతోనే ముందుకు అడుగేస్తున్నారు అనేది అర్థమైంది. ఎట్లనంటే కర్రెగుట్టాలు అనేది ఒకవైపు చూపిస్తూ, సింధూర్ ఆపరేషన్ ఒకవైపు చూపిస్తూ ఇక్కడ ఇంత పెద్ద ఆపరేషన్ చేశారనేది చాలా క్లియర్. ఇది అంటే డీవియేషన్ పాలిటిక్స్, డైవర్ట్ పాలిటిక్స్ అనేది భారతదేశంలో చాలా ఏళ్ల నుండి నడుస్తున్నటువంటి విషయం. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఒక అంశాన్ని ప్రజలకి చూపిస్తూ ఇంకొక అంశం మీద ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు అనుగుణంగా దాన్ని ఆపరేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇదే ఈరోజు నిన్న జరిగినటువంటి ఆపరేషన్లో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఆఫీసరు, ప్రతి కీలకమైన వ్యక్తులు అందులో ఇన్వాల్వ్ అయ్యి సూపర్వైజింగ్ చేస్తూ నడిపించినటువంటి ఘట్టం అది. కాబట్టి ఈరోజు నేను ఒకటి అందరికి ప్రతిపక్షాలకు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, మీరందరూ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అవుతారా లేకుంటే ఇండివిజువల్గా అవుతారా మీ ఇష్టం. కానీ ఈరోజు అమిత్ షా ఇంటి దగ్గర కానీ పార్లమెంట్ దగ్గర కానీ మీరు ఎందుకు వెళ్ళి చర్చలను మీరు మార్గం చేయండి అని ఎందుకు అడగలేకపోతున్నారు? ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే పేరుతోటి ఏదైతే ప్రభుత్వాలు అంటే ఒక నరహంతకులాగా తయారవుతున్నారో దాన్ని మీరు చూస్తూ ఉండడం చేత కూడా మీరు అందులో పాల్గొంటున్నారు అనేది కూడా భావించాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలన్నీ చిన్న చితిక అన్ని రాజకీయ పార్టీలన్నీ అమిత్ షా ఇంటికి ఎందుకు వెళ్ళటం లేదు, ఇదే నరేంద్ర మోడీ ఇంటికి ఎందుకు వెళ్ళటం లేదు, ఈ రోజు ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదు, బండి సంజయ్ దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదు, అసలు ఇది ఆపాలి 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 ఈ హింసను ఆపాలి అని ఎందుకు అడగలేకపోతున్నారు? కాబట్టి మేము యూత్ ఒక డిమాండ్ చేస్తున్నాం, మీరందరూ ఈ రోజు ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇండియన్ కూడా మీరు నాకు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అనేది కూడా. ఒక విషయం మ్యామ్, పియూసీఎల్గా యాజ్ ఏ జయవింద్యాల గారు ప్రస్తుతం ఏదైతే మీరు ఇప్పుడు ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను. ఏంటంటే మీరేమన్నారంటే కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ అన్నారు. కిషన్ రెడ్డి మాత్రం నేను వారికి సంబంధించిన స్టేట్మెంట్స్లో ఆయన అంత చేయలేదు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ విషయంలో వచ్చినప్పుడు అతను ఏదైతే మాట్లాడిన ధోరణి ఉన్నదో దాంట్లో వారితోని ఎలాంటి చర్చలు చేయడానికి ఆస్కారమే లేదు, వాళ్ళు నరహంతకులు, వారితోని చర్చలు జరపడం మేము సిద్ధంగా లేము అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందండి. మీరు లెటర్ రాశానంటున్నారు, ఆ లెటర్కు స్పందనగా ఇలా మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై మీరేమంటారండి? అయితే అతను ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఒక వ్యక్తిగత విద్వేషంతో ద్వేషంతో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గా ఏమంటే ఒక్క నిమిషం నేను చెప్తున్నది ఏంటంటే ఆ యొక్క లెటర్ ఏదైతే తను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ లెటర్ కానీ లేకుంటే ప్రకటన కానీ ఒక్కసారి చూస్తే
ఒక మినిస్టర్గా, ఒక బాధ్యత గల పొలిటీషియన్గా అది దానికి ఏమన్నా ఉందా? ఒకసారి డిస్ప్లే చేయండి, తెలుస్తుంది. అతను పెట్టుకోవచ్చు, ట్యాగ్లాట్ పెట్టుకొని ఉండొచ్చు, నేను లీడర్ని, నేను బీజేపీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ని, నేను హోమ్ అఫేర్స్ మినిస్టర్ని అని చెప్పుకుంటుండొచ్చు. కానీ యాజ్ ఎ లెటర్, ఆ లెటర్లో ఉన్నటువంటి అంశాలను ఒక్కసారి గమనిస్తే ఒక లీడర్గా ఆ స్టేట్మెంట్ లేదు, ఒక మినిస్టర్గా స్టేట్మెంట్ లేదు, ఒక వ్యక్తిగతంగా ద్వేషంతో, విద్వేషంతో, పగతో రగిలిపోతున్నటువంటి స్టేట్మెంట్ అది ఎట్లా మేము బీజేపీ గవర్నమెంట్ ఇచ్చినట్టు స్టేట్మెంట్ కింద ఎట్లా తీసుకోవాలి? ఒక వ్యక్తులను, ఒక సంస్థలను టార్గెట్ చేసి చంపాలి, నరకాలి అనే ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు అది ఒక మినిస్టర్ స్టేట్మెంట్ అని ఎట్లా చూడాల్సి వస్తుంది? అది ఒక వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి స్టేట్మెంట్ గానే మేము భావిస్తున్నాం. కాబట్టి అలాంటి స్టేట్మెంట్స్ తోటి ప్రజల లోపల డివిజన్ చేసేటందుకు ఉపయోగపడుతుందే కానీ అభివృద్ధిలో భాగం కాదనేది కూడా బండి సంజయ్ గారు ఈరోజు గుర్తించుకోవాలి. ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీ యొక్క పరిస్థితి ఏంటనేది కూడా ఈ రోజు పునాది పడ్డది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నట్టు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ ఈరోజు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వాళ్ళకు మినిస్టర్స్గా, ఒక భారతీయ జనతా పార్టీ రిప్రజెంటేటివ్స్గా ఎందుకు మీరు ప్రజలతో మాట్లాడలేకపోతున్నారు? మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల నుండి ఎన్నుకోబడిన లీడర్లు కదా, మీరు వ్యక్తిగతంగా కాదు కదా. మీరు వ్యక్తిగతంగా ఎవరు ఎన్నుకోలేదా మిమ్మల్ని? ఒక బీజేపీ రిప్రజెంటేటివ్ ఎన్నుకున్న ప్రజలు. దాని సందర్భంగా మీరు మాట్లాడండి. ఈరోజు అసలు ఈరోజు నక్సలిజం పెరగడానికి కారణాలు ఏంటి? ఈరోజు ఆయుధాలు పట్టడానికి కారణాలు ఏంటి? దాన్ని మీరు క్లారిఫై చేయండి. కాబట్టి మేమైతే ఒకటే అడుగుతున్నామండి, పీజీలంటే ఇప్పటికి కూడా మించిపోలేదు. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ని, చీఫ్ సెక్రటరీతో సహా, డీజీపీతో సహా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను మీరు ఎందుకు తట్టలేకపోతున్నారు? తట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానండి. రైట్, ఓకే. ఇదే విషయంపై ఒకసారి మన ఆవునూరి మధు గారు, మాజీ మావోయిస్ట్ నక్సలైట్ నాయకుడు అయినటువంటి అది మధు గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. కాబట్టి మధు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రస్థానం వచ్చింది మనకు సంబంధించిన నంబాల కేశవరావు మృతి పట్ల. అంటే వాస్తవానికి కేశవరావు గారి దగ్గర అంత సాయుధ బలగాల పెహరాలో ఉంటారు కాబట్టి ఆయనకు 3 అంచెల ఒక సాయుధ బలగాలకు సంబంధించిన వాళ్ళకి సెక్యూరిటీ ఉంది. అయినప్పటికీ ఒక్క బుల్లెట్ కూడా అక్కడ వారు ఫైర్ చేసినట్టుగా అది రాలేదు, మనకు వార్తలు రాలేదు. కాకపోతే ఏంటంటే నంబాల కేశవరావు గారు వారితో పాటు 26 మంది చనిపోయినట్టుగా ఈరోజు అదే కొనసాగింపుగా ఆపరేషన్ కాకార్లో ఇంకొక 5 మంది మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యాజ్ ఏ మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఈ అనుమానాలు అనేక ప్రజా సంఘాల వాళ్ళు, అనేక ప్రతిపక్షాల వాళ్ళు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో మీరు దీన్ని ఎలా స్పందిస్తారు? యాజ్ ఏ ఎక్స్ మావోయిస్ట్, what is your experience with Nambala Keshav Rao and the party of CPI Maoist? మీరు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్ మాట్లాడండి సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నా పేరు మధు. చెప్పండి సార్, చెప్పండి. మధు, మాది మావోయిస్ట్ పార్టీ కాదు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఓకే, రైట్ సార్. నమ్మాల కేశవరావు గారు అనేటువంటి హత్య అనేటువంటిది అది ఎన్కౌంటర్ కాదు. అతన్ని ఒరిస్సా రాష్ట్రంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నటువంటి ఒక సమయంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి సతీష్గఢ్ రాష్ట్రంలో హత్య చేయటం జరిగింది. హత్యతో పాటు ఇంకా కొంతమంది ఆదివాసీ గిరిజనులను కూడా హత్య చేసి అది ఎన్కౌంటర్గా చిత్రీకరించేందుకు ఈరోజు కేంద్ర మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అది ఏ రీత్యా చూసినా సరైనది కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి బోటకప్ ఎన్కౌంటర్లు ఇవాళ ప్రభుత్వం కొత్తది కాదు. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా హత్యలు చేస్తూ హననానికి పూనుకున్నది ఆదివాసీల్ని. ఇది అన్నిటినీ కూడా ఎన్కౌంటర్లుగానే చిత్రీకరించడానికి పూనుకుంటున్నది. అయితే ఇవాళ బీజేపీ అమిత్ షా గారు ఏం చెప్తున్నాడు? మొత్తం మావోయిస్టుల్ని 2026 మార్చి కల్లా అంతమొందిస్తాను అనేటువంటి ప్రకటనలో భాగంగానే ఇట్లాంటి హత్యలకి పూనుకోవటం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ కేంద్ర కమిటీ కార్యదర్శిని కూడా హత్య చేశారని భావిస్తున్నాం. ఇవాళ మావోయిస్టులు చర్చలకి ముందుకొచ్చారు. కనీసం 1 నెల రోజులు గడివివ్వండి, మేము చర్చిస్తాం ప్రభుత్వంతో అని చెప్పి ముందుకు వస్తే ఆ చర్చలకు సంబంధించినటువంటి లేఖల్ని కూడా
వాళ్ళు విడుదల చేస్తే చర్చలు చేయటం వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదు, ఎందుకు వెనక్కి పోతున్నది? వాళ్ళు ప్రభుత్వం ఏమి డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నది అంటే ముఖ్యంగా ఆయుధాలు దించి రావాలనేటువంటిది అంటున్నది. వాళ్ళు బేషరతుగా చెప్తున్నారు మావోయిస్టులు, మేము ఆయుధాలు దించాలన్నా వద్దా అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుదాం, ఆ చర్చలలో ఈ అంశాన్ని మాట్లాడుదాం అనేటువంటిది వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఇట్లాంటి అన్ని విషయాలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటేందుకు శాంతి భద్రతల సమస్యగా దీన్ని సృష్టించటేందుకు ఈరోజు ప్రభుత్వం పూనుకున్నది. అసలు అది సమస్య కాదు. వాస్తవమైనటువంటి సమస్య ఏంటంటే ఈరోజు మధ్య భారతంలో దాదాపుగా 89 రకాల ఖనిజ సంపదలు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఖనిజ సంపదలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సామ్రాజ్యవాద కంపెనీలకి, అలాగే తిరిగి కార్పొరేట్ కంపెనీలకి, ఆదాని అంబానీ కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలకి కట్టబెట్టేందుకు పూనుకున్నది. వాటిని కట్టబెట్టేందుకు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంది. పీసా చట్టం ఉన్నది, అడివక్కల చట్టం ఉన్నది, 107 చట్టం ఉన్నది. ఇట్లా ఆదివాసీ గిరిజన చట్టాలన్నీ కూడా అడవుల్ని, అడవి సంపదని కాపాడేందుకు కావాల్సినటువంటి చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నింటినీ సవరించేశారు, ఆ చట్టాలన్నింటినీ ఉల్లంఘించేశారు. ఆ చట్ట విరుద్ధంగా సంపదని తీసుకెళ్లటేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దశలో ప్రజలు మొత్తం ఎదురు తిరుగుతున్నారు. అక్కడ సంపదని కాపాడుకుంటేందుకు హలో మాట్లాడండి సార్, మాట్లాడండి. ఆ సంపదని కాపాడుకుంటేందుకు ఆదివాసీలు అక్కడ తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ఉద్యమాన్ని వెనక్కి కొట్టే దాంట్లో భాగంగానే ఈరోజు వాళ్ళని హత్య చేయటేందుకు ఈ ప్రభుత్వం పూనుకున్నది. అందుకోసమే ఈ విషయాన్ని ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమస్యగా చూడాలి తప్ప ఇది శాంతి భద్రతల సమస్యగా చూడటం కాదు. ఇట్లాంటి హత్యలు కొన్ని జరగవచ్చు. హత్యలతోటే నక్సలిజం ఉద్యమాన్ని, ఒక నక్సలిజం సిద్ధాంతాన్ని మేము నిర్మూలిస్తామని చెప్పి భావిస్తే ఇంతకంటే ఎర్రిబాగుల విధానాలు మరొకటి ఉండదు అని చెప్పి మేము సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. అట్లాగే మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఎనీవే, మనం ఒకసారి జస్టిస్ చంద్రకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. జస్టిస్ చంద్రకుమార్ గారు కంక్లూడ్గా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అన్ని వామపక్షాల పార్టీకి సంబంధించిన ఏకకంఠంతో చెప్తున్నారు, చర్చలకు వచ్చినప్పటికీ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొండి వైఖరితో అలాగే కంటిన్యూగా కొనసాగిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడైతే మరైతే ఆవునూరి మధు గారు చెప్పారో దానికి సంబంధించి కేవలం కార్పొరేట్ కంపెనీలకు కట్టుబెట్టడానికి, కనీస సంపదను కట్టుబెట్టడానికే బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని, దానికి అనుగుణంగానే వారు నడుస్తున్నారని చెప్తున్నారు. ఇంకొక విషయం, మనం జయవింద్యాల గారు ఏదైతే మాట్లాడుకుంటూ చెప్పారో, బండి సంజయ్ గారు ఏదైతే మాట్లాడారో ఆ విషయంలో వ్యక్తిగతంగానే ద్వేషణగా మాట్లాడారు కానీ పార్టీ పరంగా కాదు. పార్టీ పరంగా అయితే లెటర్ మీద రాసియాలి కదా అని చెప్పారు. కానీ మనం అనూహ్య పరిణామం వల్ల నిన్న ఏదైతే నంబాల కేశవరావు గారు చనిపోయిన తర్వాత ఏదైతే చూశామో అమిత్ షా ట్వీట్ చేశారు, అలాగే వ్యక్తిగతంగా ఆయన ట్వీట్ చేశారు హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో అతను కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుందామండి? ఆయనకు సంబంధించిన హోమ్ మినిస్టర్, ఈయనకు సంబంధించిన నరేంద్ర మోదీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ, ఎట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఏ సహాయక హోమ్ మినిస్టర్ కదా. అయితే ఈ విషయంలో వారు ఏదైతే చేస్తున్నారో వీరు ఇక్కడి నుంచి ఏ ప్రతిపాదనలు పంపిస్తున్నారో మనం అనేక మంది మీలాంటి వాళ్ళు మేధావులైనటువంటి మనకు అశోక్ లాంటి వారు అందరు చాలామంది ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాల వాళ్ళు కానివ్వండి, అలాగే ఎవరైతే వామపక్షాల వాళ్ళు కానీ ఈ విషయంలో చొరవ తీసుకోవాలి అని వారు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఆయన స్పందన ఏంటంటే వాళ్ళు నరహంతకులు అని చాలా అంత పత్రికాముఖంగా మీడియా ద్వారా అయితే మాట్లాడడం జరిగిందో ఈ విషయంపై ఎట్ లాస్ట్ కంక్లూడ్గా దీనికి ఒక హద్దు, దీనికి మీరు సరైన మార్గం ఏముంది అని అనుకుంటున్నారు సార్? బండి సంజయ్ గారు అయితే విషయం చెప్పినారో దాని గురించి కొద్దిగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు మావోయిస్టులు ఏమంటున్నారు, మా వాళ్ళందరినీ తీసుకెళ్లి హత్య చేశారు, ఎన్కౌంటర్ల పేరుతో చంపారు అని చెప్పేసి వీళ్ళు మావోయిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు గతంలో ఏం జరిగిందనే విషయాల గురించి కనుక మనం ఎక్కువ మాట్లాడినట్లయితే దానివల్ల ఏం లాభం లేదు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఏం చేయాలని కనుక మనం ఆలోచించినట్లయితే అది బండి సంజయ్ స్టేట్మెంట్ అయినా,
లేకుంటే అమిత్ షా గారి స్టేట్మెంట్ అయినా కూడా వాళ్ళంతా కూడా ఒక వేరే ఉద్దేశంతో ఉన్నట్టు మనకు కనబడుతున్నది. సరే, ఏదైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి మేము చెప్తున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులందరూ కూడా సిపిఐ నాయకులు కావచ్చు, సిపిఎం నాయకులు కావచ్చు, నాయకులు కావచ్చు. మధు గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. మధు గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి, డిస్టర్బ్ అవుతుంది. మన తర్వాత మీ వద్దకు వస్తాం. మిగతా పార్టీలకు సంబంధించిన కేంద్ర నాయకులందరూ కూడా, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి సెంట్రల్ లీడర్షిప్ అంతా కూడా ఇమ్మీడియట్ గా స్పందించి, ఈ ఇద్దరు గతంలో మన మిత్రులు చాలా మంది మిత్రులు ఈ సంభాషణలో చెప్పినట్లు, వాళ్ళు వెంటనే అమిత్ షా గారిని కలిసి, మోడీ గారిని కలిసి వాళ్ళకు నిరసనను తెలియజేసి, వాళ్ళకి ఏతందో చర్చల కోసం మాట్లాడాలని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతున్నాం ఇప్పుడున్న పరిస్థితి లోపల. ఎందుకంటే డెమోక్రటిక్ ఫోర్సెస్ అన్ని, లెఫ్ట్ ఫోర్సెస్, డెమోక్రటిక్ ఫోర్సెస్ యునైటెడ్గా ఇవాళ స్ట్రగుల్ చేయకపోతే ఏమీ లాభం లేదు. తర్వాత రెండో విషయం అవుతుందో, ఈ అభివృద్ధి 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 అని చెప్పేసి బీజేపీ అయితే చెప్తున్నది కదా. ఒకటే చెప్తున్నామండి, అభివృద్ధి అంటే మీరు ఉచిత విద్య ఇస్తున్నారా, ఉచిత వైద్యం ఇస్తున్నారా? మావోయిస్టులు లేని ఎన్ని గిరిజన ప్రాంతాల్లో, మావోయిస్టులు లేనటువంటి గిరిజన ప్రాంతాల్లో మీరు ఏమైనా వాళ్ళకు హెల్ప్ అక్కడ అభివృద్ధి చేస్తున్నారా? ఇవన్నీ ఏతుందో ప్రజల్ని పక్కదో పట్టించే మాటలు తప్పించి మరొకటి కాదు. అభివృద్ధి అంటే మీరు నిజంగానే కనుక మావోయిస్టులు లేని ప్రాంతాల్లో గిరిజనులు బాగా అభివృద్ధి చేసినట్లే చూపించండి, ఎక్కడ చేశారు, ఎక్కడ అభివృద్ధి చేశారా? కాబట్టి అభివృద్ధి సాకుతోటి మీరు ఫోర్లో పెద్ద పెద్ద రోడ్లు వేసి ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు రవాణా కోసం సౌకర్యాలు కల్పించడము, లేదా అదానీ అంబానీ లాంటి వాళ్ళ ఆస్తులు పెంచడం అభివృద్ధి కాదు. దేశ సంపదను వాళ్ళు దోచుకున్నట్టు చేయడం అది అభివృద్ధి కిందికి రాదు. అభివృద్ధి అంటే అందరికి ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి, ఇవాళ సమాజం లోపల అవుతుందో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయండి. ఇది అభివృద్ధి. మనకు రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారంగా దేశాన్ని అభివృద్ధి చేసే బదులు రాజ్యాంగం ఏం చెప్తుంది, సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడద్దని రాజ్యాంగం చెప్తున్నది. ఆర్టికల్ 38, ఆర్టికల్ 39 ట్రాన్స్ఫర్, దానికి భిన్నంగా ఇవాళ మీరు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో అన్ని ప్రతిపక్ష పార్టీ నాయకులు, కేంద్ర నాయకులందరూ కూడా సమావేశమై వాళ్ళు వెంటనే అవుతుందో ఇవాళ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారితో కలిసి, హోంమంత్రి గారితో కలిసి ఈ హత్యలు జరుగుతున్నాయో, ఏవైతే మనుషులు చనిపోతున్నారో దాన్ని ఆపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి గాజర్ల అశోక్ గారి దగ్గరికి వెళ్దాం. కంక్లూడ్గా ఒక నిమిషంలో మీరు చెప్పండి సార్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రస్తావన, ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, అంటే ఈ హత్య తర్వాత కూడా ఇప్పుడు ఏది ఎన్కౌంటర్ అని చెప్పబడుతున్న ఈ నంబాల కేశవరావు గారి మృతి అయిన తర్వాత కూడా మావోయిస్ట్ పార్టీ అలాగే సీజ్ఫైర్ను కొనసాగిస్తారని మనం ఆశిద్దామా? రేపు రాబోయే కాలంలో ఇంకేమన్నా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నదని చెప్తున్నారా? ఈరోజు చర్చల పట్ల వారు ఇంత సానుకూలంగా ఉన్నదని మనం అనుకుందామా? ఈ విషయంపై మీ స్పందన ఏంటండి? డెఫినెట్గా అండి. ఎందుకంటే వాళ్ళు శాంతి చర్చలు అనేటువంటి దాన్ని చాలా ఆలోచించి మాత్రమే ఈ విషయాన్ని ముందుకు తీసుకొచ్చిండ్రు, చర్చిస్తున్నారు. ఎందుకంటే కేవలము అంటే వాళ్ళు ఏదో బయట ప్రచారం జరుగుతున్నట్టుగా శాంతి చర్చలను ఉపయోగించుకొని తిరిగి బలపడేందుకు ప్రయత్నం చేస్తారని, ఇంకొకటని, అది ఏమాత్రం వాస్తవం కాదు అని మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు ఏదైతే వాళ్ళ ఉద్యమ ప్రాంతాలని చెప్పబడుతున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయో, ఆదివాసీ ప్రాంతాల్లో చాలా పెద్ద మానవ హననం జరుగుతున్నది. అట్లాగే ఆ ప్రాంతంలో ప్రజల స్థితిగతులు కూడా పూర్తిగా, అంటే ఆర్థిక విషయాల్లో కానీ వాళ్ళ రోజువారీ జీవనశైలి విషయంలో కానీ చాలా డిస్టర్బ్డ్గా ఆ ప్రాంతం అంతా మారిపోయింది. అంటే వాళ్ళ ఆదివాసీ ప్రజల్ని అమితంగా ప్రేమించే వ్యక్తులుగా ఆ ప్రజల జీవన విధానం కకావికలం అవ్వడాన్ని వాళ్ళు ఏమాత్రము దాన్ని అంటే భరించలేకుండానే ఉన్నారనేది వాళ్ళు స్పష్టంగా పదే వాళ్ళ స్టేట్మెంట్లలో తెలియజేస్తున్నారు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఈ నష్టం జరిగింది వాస్తవమే అయినప్పటికీ ఈ నష్టాన్ని వాళ్ళు పూడ్చుకోలేని ఉండొచ్చు వాళ్ళకి, కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు అంటే చాలా లోతు, అంటే రూపేష్ డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సారాంశాన్ని కూడా మనం గమనించినప్పుడు ఏంటంటే చాలా క్లారిటీగా వాళ్ళు ఈ ప్రాంత ప్రజల జీవన విధానం ఏదైతే బాగా అంటే అస్తవ్యస్తంగా మారిపోతున్నదో, ఇక్కడ పూర్తిగా ప్రజలు భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితులు, రోజువారీగా తమ బిడ్డల్ని కోల్పోతూ రోధిస్తున్న పరిస్థితులు, కనీసము చనిపోతున్న బిడ్డల శవాలను కూడా వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితులు, అట్లాగే వాళ్ళ రోజువారీ జీవనం కొనసాగించడానికి కావాల్సినటువంటి ఆట ఉత్పత్తుల నుంచి మొదలు పెడితే వ్యవసాయం దాకా ప్రతిదీ వాళ్ళు చేసుకోలేని పరిస్థితులు. ఈ మొత్తం పరిస్థితి మీద స్పందిస్తూనే వాళ్ళు క్లియర్గా ఈ వాతావరణం మారాలి, ఒక శాంతియుత వాతావరణం ఏర్పడాలి, తద్వారా ఈ ప్రాంతాల సమస్యలన్నీ కూడా ఎజెండా మీదకి వచ్చి
మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగి ఒక మంచి శాంతియుత వాతావరణం ఏర్పడటం పాటుగా ఇక్కడ ఏవైతే ఇష్యూస్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ తెలిసి అందరూ కూడా సహకరించేందుకు ఉపయోగపడాలనేటువంటి క్లియర్ ఉద్దేశంతో ఉన్నట్టుగానే వాళ్ళ స్టేట్మెంట్లను బట్టి అర్థమవుతున్నది కాబట్టి వాళ్ళు సీజ్ ఫైర్ కట్టుబడి ఉంటారు అనేది మనకు అనిపిస్తున్నది. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి జయవిందేల గారి దగ్గర వెళ్దాం. జయవిందేల గారు, ప్రస్తుతం ఏదైతే మన అశోక్ గారు చెప్పారో అలాగే జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పారో దీనికి విషయంతో ఖచ్చితంగా పీపుల్ ఏదైతే మాయిస్ట్ పార్టీ ఉన్నదో దానికి కట్టుబడి ఉంటుంది అని చెప్తున్నారు. అయినప్పటికీ మనం ఒకసారి ఆలోచిస్తే మధ్య భారతంలో గల కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కాకుండా 16 రాష్ట్రాలలో అనేక విస్తృతంగా ఉన్న మాయిస్ట్ పార్టీకి సంబంధించింది వారు ఏకతాటిపై ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని మీరు భావిస్తున్నారా? యాజ్ ఎ పియూసీఎల్ నాయకురాలి ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మొత్తం 16 రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇన్ఛార్జి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇన్ఛార్జిగా లేదు, నక్సల్ విధానం పైన కానీ మావోయిస్ట్ విధానం పైన కానీ. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఆయా రాష్ట్రాలకి వెంటనే ఒకటి గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దిశానిర్దేశం చేయాలి. దిశానిర్దేశం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తను చెప్తున్నది అశోక్ ఏదైతే రూపేష్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కానీ 28 మార్చి 2025 నాడు అభయ్ ఇచ్చిన స్టేట్మెంట్ నుండి నిన్న మొన్న 10వ తారీఖు వరకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే పత్రికా పరంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని చూస్తే వాళ్ళు చర్చలకు రెడీగా ఉన్నాము, మాకు ఒకటి మొడాలిటీ దీన్ని ఫిల్ చేసేటందుకు ఒక మార్గనిర్దేశం అనేది అంటే సురక్షితమైన మార్గం ఒకటి క్రియేట్ చేసి ఇవ్వమని అడుగుతున్నారు. మేము వచ్చి మాట్లాడతాము, ప్రజా సమస్యల మీద మేము మాట్లాడతాము, ప్రజాభివృద్ధి కోసం మేము మాట్లాడతామని అంటున్నాను. కాబట్టి అట్లా మాట్లాడుతున్న వ్యక్తులు ఇంకా ఇప్పుడు మేము హింస చేస్తాము, ఆయుధం పట్టుకొని మేము ప్రజల మీదకి వెళ్తాము అనేది అందులో ఎక్కడా స్పష్టంగా కనిపించడం లేదు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తన బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ అంటే ఈ దేశానికి ఉన్నటువంటి వాళ్ళు బాధ్యులు కాబట్టి మిగతా 16 రాష్ట్రాలకు కూడా గైడ్ లైన్స్ చేసి దిశానిర్దేశం ఇస్తూ చర్చలకు ఆహ్వానించాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ లీడర్లు ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా నడుము కట్టాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. యాజ్ ఏ సిటిజన్గా, యాజ్ ఏ దేశ పౌరులుగా, భారతదేశ పౌరులుగా వాళ్ళు బాధ్యత నెత్తి మీద పెట్టుకొని కేంద్ర రాష్ట్రం మీద ఒక ప్రెజర్ గ్రూప్గా, అదేవిధంగా ప్రతిపక్షాలు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్తో సహా ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించాల్సిన అవసరం ఈ రోజు ఉంది. నడుం బిగించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ చర్చలకు ఎందుకు మీరు ఇమ్మీడియట్గా పిలుపు ఇవ్వలేకపోతున్నారు, మీకున్న సమస్య ఏంటి అనేది కూడా కనుక్కోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, ప్రతిపక్షాలకి, బీజేపీకి సంబంధించిన నాయకులకి, ఆయా మినిస్టర్లకు కూడా బాధ్యత ఉంది అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇది మీలాంటి వాళ్ళు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని కూడా మీలాంటి మీడియా వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి ఆవునూరి మధు గారి దగ్గరికి వెళ్దాం. ఎండ్ ఆఫ్ ద డిబేట్ మనం ఒకసారి ఆవునూరి మధు గారు చెప్పారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పారు. అశోక్ గారు జస్ట్ ఈజ్ రేజింగ్ ఎ ఫింగర్. ఐ థింక్ దట్ ఈజ్ ఎ వ్యాలిడ్ పాయింట్ టు డిస్కస్. కమాన్, గో హెడ్ సార్. ఇప్పుడు ఈ చర్చ ఏదైతే ఇవాళ చర్చలు జరగాలని పీస్ కమిటీగా ఏర్పడి ముందుకు వచ్చినటువంటి మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఈ బాధ్యతను మరింత పెద్ద ఎత్తున ఎత్తుకొని ముందుకెళ్ళాలనేది నేనైతే వ్యక్తిగతంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒకవైపు మనం చర్చలు అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పాజిటివ్గా ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల మీద, మేధావుల మీద అమితమైన నమ్మకంతో, విశ్వాసంతో వాళ్ళు దాని మీద స్పందించి దాన్ని కట్టుబడి ఉండే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అయినా ఆపకుండా కేంద్ర ప్రభుత్వము ఊచకోత కోసి చంపుతున్నటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ 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 అభిప్రాయాలని లేదా వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో, నష్టం జరిగినా సరే వాళ్ళు కట్టుబడి ఉంటున్నారో దాని మీద మన మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని, గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఈ బాధ్యతను మరింత బరువైనదైనా కొంచెం కష్టతరమైనదైనప్పటికీ కూడా ప్రధానంగా ప్రజాస్వామ్యవాదులు ఇప్పుడు ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ సార్ కానీ, మేడం గారు కానీ, ఇంకా మిగతా ఎవరైతే ప్రజాస్వామికవాదులు ముందుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారో మనందరం కూడా, ఇందాక మేడం కూడా చెప్పారు, మీడియాలో ఉన్నటువంటి ఎవరైతే ఇవాళ ప్రజాస్వామిక శక్తులుగా ఉన్న వాళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చర్చను అన్ని పార్టీలను, అన్ని ప్రభుత్వాలను కూడా, ప్రాంతీయ ప్రభుత్వాలను కూడా, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అన్ని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలను, పార్టీలను కూడా
డెఫినెట్గా ఈ విషయంలో ముందు కదిలేందుకు మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్లాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. ఆయా పార్టీలు విధానపరంగా ఈ విషయం పట్ల నిర్ణయం తీసుకోలేనప్పటికీ వ్యక్తులుగా చాలా మంది ప్రజాస్వామ్య ప్రియులుగా ఉన్న వాళ్ళు, లేదా ఇట్లాంటి శాంతి కావాలని కోరుకునే వాళ్ళు వ్యక్తులుగా కూడా చాలా మంది ఈ విషయం పట్ల పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు తెలియజేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా కదిలించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేది ఒకసారి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మధు గారు మీరు ఉన్నారండి? అవునూరి మధు గారు సార్, అవునూరి మధు గారు ప్రస్తుతం ఏదైతే మనం అవునూరి మధు గారు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒకసారి మీరు కెమెరా సెట్ చేసుకోండి సార్. వారు మాట్లాడేటప్పుడు కొంచెం ఏదైతే అవరోధాలు రాకుండా చూడండి సార్ ప్లీజ్. అంటే వాస్తవానికి ఇప్పుడు చంద్రకుమార్ గారు చెప్పినట్టు కానీ, మనకు సంబంధించిన అశోక్ గారు, గజర్ల అశోక్ గారు చెప్పినట్టు కానీ, మేడం జయవింద్యాల గారు చెప్పినట్టు కానీ, స్పష్టంగా అభివృద్ధి అనేది కేవలం అక్కడ నక్సలైట్ల నిర్మూలన లేకపోతే వాళ్ళని చంపడమే అభివృద్ధియా? అక్కడికి సంబంధించిన ఆదివారికి సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారికి సరైన విద్య ఇవ్వండి, సరైన వైద్యం ఇవ్వండి, అక్కడ వారు వసతులు కల్పించండి, వారికి ఉపాధి కల్పించండి, అది నిజమైన అభివృద్ధి. కాకపోతే వారిని చెప్పడం, వారికి అనుకూలంగా వారి కోసం ఏదైతే సమస్యల పట్ల పోరాడుతున్నారో ఆ నక్సలైట్లను హతమార్చడానికి కంకణం కట్టుకున్న అది కాదు అభివృద్ధి అని చెప్తున్నారు. ఈ విషయంపై లాస్ట్కు ఒకసారి యాజ్ ఏ న్యూ డెమోక్రసీ లీడర్గా మీరు ఈ అన్ని అంటే వామపక్ష పార్టీలే కాకుండా ఇంకా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అందరూ కలిసి ఏకంగా ఈరోజు ఒత్తిడి కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఈరోజు చర్చల పట్ల కేంద్ర ప్రభుత్వం తిరిగి వస్తున్నదని భావిస్తున్నారా? దాని పట్ల మీరు ఎలా స్పందిస్తారండి కంక్లూడ్గా? దీని మీద సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆల్రెడీ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ ఒక దగ్గర సమావేశపరిచింది. ఇప్పటికీ ప్రజా ఉద్యమాల్ని చేపట్టింది. మావోయిస్టులు చర్చలకు ముందుకొచ్చారు. వాళ్ళతోటి తక్షణమే చర్చలు జరపాలని, చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము ఆందోళన కార్యక్రమం చేపట్టాం. దీన్ని ఇంకా రానున్న కాలంలో ఉధృతం చేస్తాం. అట్లా కేంద్ర ప్రభుత్వం అనుసరించేటువంటి రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక వైఖరి ఏదైతే ఉందో దాన్ని కార్యక్రమాన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. అయితే ప్రభుత్వం వైమానికమైన దాడిలో ఆదివాసీల మీద జరుపుతున్నది. ఆ దాడులతోటి సమస్యని పరిష్కరించాలని చెప్పి భావిస్తున్నది. ఇట్లాంటి చర్యల్ని చేపట్టినటువంటి గత పాలకులు అందరూ కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. ఈనాటి బీజేపీ ప్రభుత్వానికి కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నాం. ఇప్పటికైనా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా బీజేపీ ప్రభుత్వం అమిత్ షా కానీ మోడీ కానీ వ్యవహరించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతున్నాం. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి భావిస్తున్నాం. ఇది ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమస్య. ఈ సమస్యని ఆ కోణం నుంచి చూడాలి, శాంతియుత భద్రతలలో చూడొద్దు అనేది చివరిగా మేము డిమాండ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. చర్చలకి ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు చర్చలకు ముందుకు రావటం లేదు? ఎందుకు రావటం లేదంటే చర్చలలో సమస్యను అది పరిష్కరించదలుచుకోలేదు. అది శాంతి భద్రతలతోటే, హత్యలతోటే, అది మొత్తం అణచివేతతోటే ఉద్యమాన్ని వెనక్కి కొట్టొచ్చు అని చెప్పి భావిస్తున్నది అని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటి అట్లాంటి పద్ధతులన్నింటినీ స్వస్తి పలికి చర్చల ద్వారా సమస్యని పరిష్కరించాలి. పరిష్కరించని ఎడల ప్రజా ఉద్యమాలు తీవ్రతరం అవుతాయి. ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలను చేపట్టినటువంటి ప్రభుత్వాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. వాటికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల్ని, వర్గ పోరాటాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా చేపడతామని చెప్పి స్పష్టపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మధు గారు, ఈరోజు ప్రస్తుతం ఏదైతే మనం చర్చల ద్వారా ఏదైతే జరుగుతుందో ఈ పట్ల మనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో మనం బస్వరాజ్ ఎలియాస్ నంబాల కేశవరావు గారి మృతి, అలాగే ఆ గంగన్న మృతి మనకు సంబంధించిన మనం నిన్న చూసాము. అదే దాన్ని కొనసాగిస్తూ ఈరోజు 5 మావోయిస్టులను కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం బీజాపూర్లో అక్కడ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఈ పట్ల లాస్ట్ కంక్లూజన్గా మనకు వచ్చింది ఏంటంటే, ఇటు ప్రతిపక్షాలు కానీ అయితే వామపక్షాలు కానీ చర్చలకు ఎంత పిలిచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దానికి స్పందించడం లేదు. అయినప్పటికీ ఒత్తిడి తీసుకొచ్చే బాధ్యతగా ప్రజాపౌరులుగా, ఇండియన్ సిటిజన్స్గా మా మీద బాధ్యత ఉన్నదని బాధ్యతగా ఎవరైతే వివరిస్తున్నారో, అదే గజర్ల అశోక్ కానీ, జస్టిస్ చంద్రకుమార్ గారు అట్లాంటి మేధావులు కానివ్వండి, జయవింద్యాల గారండి, నాయకురాలు కానివ్వండి, PUCL లీడర్ కానివ్వండి, లేకపోతే న్యూ డెమోక్రసీ మన మధు గారు కానివ్వండి, తర్వాత స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు లెటర్ల ద్వారా చెప్పడం కూడా జరిగింది. కంక్లూజన్గా మీ ఈ శాంతి సమస్యల పట్ల ఈ చర్చలు కొనసాగిస్తారని మనం భావిద్దామా, లేకపోతే అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది,
ఇలాగే ఈ తన వైఖరిని అలాగే కొనసాగిస్తానేమన్నా భావిద్దామా సార్? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చర్చా కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మనం ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ కనుక చూసినప్పుడు భారత్ ఇప్పుడు అనేక పెను సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. ఎందువల్ల అంటే ఒక పక్క మనము మ్యానిపులేషన్స్ ఆఫ్ అమెరికా చూస్తున్నాం, అలాగే ఇప్పుడు చైనా కూడా చాలా యాక్టివ్గా తన రోల్ ప్లే చేస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఎవరైతే ప్రత్యర్థిగా భావిస్తున్నామో పాకిస్తాన్, అలాగే ఇప్పుడు మూవ్స్ చాలా వేగంగా కదులుతున్నాయి. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ను కూడా అది ఒక మైత్రి బంధంతో కలుపుకునేటువంటి ఒక నేపథ్యం మనం చూసాం. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ విభేదాలు అలాగే వైషమ్యాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారత్ ఇప్పుడు అనేక కఠిన సవాళ్లను ఎదుర్కొంటోంది. చాలా సున్నితంగా, చాలా స్ట్రాటజిక్గా ఇప్పుడు మనం అడుగులు వేయాల్సినటువంటి నేపథ్యంలో అంతర్గత సమస్యలు ఏవైతే ఉంటే వాటిని మాత్రం శాంతి చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోవాలని నేను భావిస్తున్నాను. ఎందువల్ల అంటే ఇది ఒక అంతర్గత సమస్య. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని అణిచివేస్తున్నటువంటి ఆ విధానాన్ని చూసి సహించలేక రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి ఈ విధంగా ఒకవైపు మావోయిస్టులు అలాగే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇద్దరు ఆలోచన ఏమిటి అంటే గిరిజనులకు మంచి చేయాలనే ఉద్దేశం ఉందని చెప్తున్నారు. కాబట్టి తప్పక మరి ఉద్దేశం ఒకటైనప్పుడు వారిరువురు కూడా మేధావుల యొక్క సమక్షంలో ఎప్పుడైతే కూర్చొని శాంతి చర్చలు చేసుకుంటారో తప్పక వారి యొక్క లక్ష్యం నెరవేర్చుకోవచ్చని నేను భావిస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా శాంతి చర్చల ద్వారా ఈ అంతర్గత సమస్యలను కనుక మనం పరిష్కారం చేసుకున్నట్టయితే మనం అంతర్జాతీయ సమస్యలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ఒక నేపథ్యం వస్తుందని కూడా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉభయతారకమైనటువంటి ఒక ప్రతిపాదన చేసినటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలను తెలియజేసుకుంటున్నాను. అలాగే విశ్లేషణాత్మకమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి అశోక్ గారికి, జయవింధ్యాల గారికి, అలాగే మధు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం చూసాము శాంతి చర్చల పట్ల ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన విధానాన్ని మార్చి వారితోని మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కానీ అనేక ఎవరైతే సమస్యల పట్ల వారి మీద చర్చలు జరపాలని, వారు ఏదైతే ఆయుధాలు వాడము అని ఏదైతే చెప్తున్నారో, సీజ్ ఫైర్ను ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్తున్నారో దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం కూడా వారితో చర్చలు జరపాలని ఈరోజు కొలిక్కి వచ్చిన ఫోర్ సైజ్ టీవీ డిబేట్లో అనేక మంది ఎవరైతే జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారో, అలాగే గాజర్ల అశోక్ గారు, అలాగే జయవింధ్యాల గారు, అలాగే అత్తిలి విమల గారు, అలాగే ఆవునూరి మధు గారు కూడా ఏదైతే ఈరోజు వివరించడం జరిగిందో దాన్ని అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు వస్తుందని, ఇప్పుడు ప్రధానంగా ఏదైతే జరగవలసిన నష్టం ఏదైతేదో జరిగిపోయింది, ఆ నష్టాన్ని పూడ్చడానికన్నా కనీసం ఇప్పుడు చర్చలకు వచ్చేసి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఆ చర్చలు సఫలమయ్యే విధంగా నడుస్తుందని భావిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.